హాయ్ హలో నమస్కారం, వెల్కమ్ టు తెలుగు ట్రేడర్ ఏజీ ఛానల్. ఈరోజు 23rd ఆఫ్ సెప్టెంబర్. పైసలు ఎట్లా సంపాదించాలో నేను మీకు చూపిస్తాను. పర్ డే 2000 సిరీస్ ఇది. సో ఈరోజు కూడా మనం ట్రేడ్ చేసి 2000 రూపీస్ ప్రాఫిట్ తీసుకుందాం. ఒకవేళ లాస్ అయితే లాస్ యాక్సెప్ట్ చేస్తాం. నేను చూపించే ప్రాసెస్ ఫుల్ చూడండి. 2-3 మినిట్స్ అనేది చూపిస్తుంది అనాలిటిక్స్లో. అంతసేపు చూస్తే మీకు ఏమొస్తుంది, నేను పైసలు వచ్చిందా లేదా ఒక్క బిట్ చూస్తే మీకు ఏమొస్తుంది చెప్పండి. నేను మీకు యూస్ఫుల్ కావాలంటే మొత్తం వీడియో చూసి నా సైకాలజీ అర్థం చేసుకుంటే మీకు స్లోగా ఒక 3-4 మంత్స్ తర్వాత లేకపోతే 6 మంత్స్ తర్వాత ఒక క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీ తోటి మీరు కూడా ట్రేడ్ చేస్తే మీకు కూడా డబ్బులు అవుతుంది. ఉట్టి నేను గెలిచినవే చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ వేరే యూట్యూబర్ ఛానల్ అయినా జస్ట్ గెలవడము 1 lakh ఎట్లా వచ్చిందో, 2 lakhs ఎట్లా వచ్చిందో, 20,000 ఎట్లా ప్రాఫిట్ అయిందో, 30,000 ఎట్లా లాస్ అయిందో, 50,000 ఎట్లా ప్రాఫిట్ అయిందో, ఇవి చూస్తే మీకు ఏమొస్తుంది చెప్పండి. జస్ట్ మైండ్లో ఒక డోపమైన్ రిలీజ్ ఒక కిక్ వస్తుంది. అంటే మీరు ప్రాసెస్ నేర్చుకొని మీరు సంపాదిస్తే కదా మీకు లాభం అయ్యేది. అర్థమవుతుందా? వేరే వాళ్ళు గెలిస్తే, నేను గెలిస్తే, లేకపోతే నేను ఓడిపోతే, వేరే వాళ్ళు ఓడిపోతే మీకు ఏమొస్తుంది? ఏం రాదు. సో నేను ఏం సజెస్ట్ చేస్తాను అంటే ఫుల్ వీడియో చూడండి, సైకాలజీ అర్థం చేసుకోండి. ఏ టైంలో నేను ఎగ్జిట్ చేస్తున్నాను, ఏ టైంలో ఏం చేస్తున్నాను క్లియర్గా చూడండి. సో ఈరోజు మన ట్రేడింగ్స్ చూసుకుందాం. నేను స్టెప్ బై స్టెప్ చూపిస్తాను మీకు ఎట్లా నేను 2000 సంపాదిస్తాను మీకు క్లియర్గా అర్థమైపోతుంది. చూడండి, ఫుల్ వీడియో చూడండి. ఒక్క వీడియో అయినా ఫుల్ వీడియో చూడండి అట్లీస్ట్. ఓకే, నేను ఫస్ట్ నిఫ్టీ ఓపెన్ చేసాను. ఓకే, నిఫ్టీ చూసుకున్నట్లయితే ఇది 9:15 క్యాండిల్. ఇప్పుడు కరెంట్లీ 10:34 అవుతుంది. ఓకే, 5 minutes క్యాండిల్ నిఫ్టీ చూస్తున్నా. ఫస్ట్ పైకి వెళ్ళింది, మళ్ళీ పైకి వెళ్ళింది ఒక రేంజ్లో. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక రేంజ్లోనే చాలాసేపు ఉంది, ఈ రేంజ్లో. ఓకే, ఈ రేంజ్లో ఉన్న తర్వాత ఇక్కడ ఒక బయర్ జోన్ క్రియేట్ అయింది, కానీ ఆ బయర్ జోన్ ఇందాకనే ఒకటి బ్రేక్ చేసింది. ఓకే, బ్రేక్ చేసి ఒకవేళ ఇవ్వండి ఇంకొక 15 seconds ఇక్కడ సస్టైన్ అయిందంటే ఇంకా కిందికి వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ ఒక సెల్లింగ్ ట్రేడ్ తీసుకోవచ్చు, తీసుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీ ఇంకా పైకే ఉంది. ఓకే, ఓవరాల్ మార్కెట్ ట్రెండ్ అయితే పైకే ఉంది. బట్ స్కాల్పింగ్ చేయాలంటే ఒక చిన్నది ఇట్లా పెట్టుకోవచ్చు, చిన్నది రిస్క్ లేకుండా. ఒకవేళ పైన వెళ్ళిపోయి జోన్ లోపల క్లోజ్ అయిపోతే ఇంకా మీకు తీసుకోవడం వేస్ట్. ఓకే, సో ఒక మంచి సెటప్ అయిపోయిన తర్వాత మనం కొనుక్కుందాం. ఫస్ట్ అయితే నేను ప్రస్తుతానికి ఇక్కడ దానిలో ఒకసారి లాగిన్ చేసుకుందాం. యూజువల్లీ మనము జెరోదా ఇంకా దానిలో ట్రేడింగ్ చేస్తాం అన్నమాట. సో దానిలో చార్ట్స్ అవన్నీ ఈజీ ఉంటాయి. సో ప్రస్తుతానికైతే లాగిన్ చేసుకొని పెట్టుకుంటా, ఒక క్లారిటీ వస్తుంది. ఎందుకంటే దంది స్కాల్పర్స్కి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. మీకు ఒకవేళ మీరు రిజిస్టర్ అయితే అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాంతో చేసుకుంటే బెటర్ నాకు. ఓకే, చూసుకున్నట్టయితే ఇంకా కిందికి రాని ట్రై చేస్తుంది. ఓకే, ఇక్కడ ఒక ట్రేడ్ తీసుకోవచ్చు. ఓకే, నిఫ్టీలో మనం ఒక ట్రేడ్ సెటప్ చేసుకుందాం. ఓకే, నిఫ్టీలో 25,800 25,900కి ఒక పీ పెట్టుకుందాం. ఓకే, ఈరోజు ఏ డే? ఈరోజు మండే. ఓకే, కిందికి వెళ్తుంది. ఒక చిన్న ట్రేడ్ తీసుకోవచ్చు, ఇక్కడ దాకానే వస్తుంది. ఓకే ఓకే కొంచెం కిందికి వచ్చినప్పుడు తీసుకుందాం. ఇప్పుడు తీసుకుంటే మనకి నాట్ వర్త్ ఇట్. మన 33,000 ఉంది. సో ఎంత తీసుకోవచ్చు మనం? 8. ఓకే, నియర్లీ 8 క్వాంటిటీ తీసుకోవచ్చు. మార్కెట్ అయితే కిందికి గుంజుతుంది, కానీ ఇది ఒక సస్టైన్ అవ్వాలి. సస్టైన్ అయితే ఇటు దాకా వస్తుంది. చూడండి, మీకు ఇక్కడ ఒక జోన్ ఉంది, బయర్ జోన్. ఓకే, ఇది ఒకవేళ దాటలేదు అనుకుంటే మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది అనమాట. ఓవరాల్ మార్కెట్ ట్రెండ్ అయితే మొత్తం సూపర్ డూపర్. చూడండి, మొత్తం బుల్లిష్ ఉంది, బుర్రమని పైకి వెళ్తుంది. ఓకే, కానీ 5 minute చార్ట్లో కొంచెం కిందికి వస్తున్నట్టు అనిపిస్తుంది. ఒకటి తీసుకుని అయితే పెట్టుకుందాం. కిందికి వచ్చిన నేను ఇక్కడ ఒకటి తీసుకుంటే ఈ లోస్కి మనం టార్గెట్ పెట్టుకోవచ్చు. ఓకే, నార్మల్ పడ్డది కానీ ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, ఏదైనా ఒకటే మనకి. ఓకే, ఈ చార్ట్ ఓపెన్ చేసుకుందాం. పెద్ద రిస్క్ కాదు, జస్ట్ దీనికన్నా పైకి వెళ్ళిపోయిందంటే మనం ఎగ్జిట్ కొట్టేస్తాం. ఇది కిందికి వస్తే ఇక్కడ దాకా వచ్చే ఛాన్సెస్ ఉందన్నమాట. అందుకే నేను ఒక రిస్క్ తీసుకున్నా. ఓకే, ఇది ఎంత కొన్నా చూసుకోండి, 148కి కొన్నా. ఓకే, వస్తే పెద్ద ప్రాఫిట్ తీసుకోవాలి, పోతే చిన్న లాస్ తీసుకోవాలి. 148కి తీసుకున్నా. ఓకే, దీని స్టాప్ లాస్ నేను ఈడనే పెట్టేస్తాను.
చాలా చిన్నగా పెట్టుకున్నా చూసుకోండి. 1 minute టైం ఫ్రేమ్లో పెట్టుకున్నా. ఒకవేళ ఇది దాటిందంటే నేను ఎగ్జిట్ కొట్టేస్తాను. 139. ఓకే, 139 ఆర్ 138 వుడ్ బి అ బెటర్ ఆప్షన్. ఓకే, 138 ఇంకా కిందికి అయిపోతుంది, బట్ 138 నేను పెట్టుకుంటా. ప్రాఫిట్ ఎక్కడ పెట్టుకుంటా అంటే దీంట్లో అసలు మార్కింగ్ చూపిస్తలేదు. ఒక 50, 60, 70, 20 points ప్రాఫిట్ పెట్టుకుంటా, 10 points లాస్కి. ఓకే, యూజువల్లీ నాకు ఇక్కడ దాకా పెట్టాలని ఉంది, కానీ నాకు 190 ఇది ఎక్స్ట్రీమ్ బుల్లిష్ ఉంది కదా, వస్తే ఈ దాకా వచ్చి మళ్ళీ రిటర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. అందుకే నేను కొంచెం జాగ్రత్తగా తీసుకుంటున్నానండి. చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ అయితే ఇది మన ఫస్ట్ స్కాల్పింగ్ ట్రేడ్, ఏం జరుగుతుందో చూద్దాం. కిందికి వెళ్తే చెప్పా కదా 138కి నేను లాస్ బుక్ చేసుకుంటా. ప్రాఫిట్ కావాలంటే ఈ దాకా, లేకపోతే 170 దాకా బుక్ చేసుకుంటా. ఓకే, స్టాప్ లాస్ కావాలంటే పెట్టేద్దాం ఇప్పుడే. అదే సరే 138కి స్టాప్ లాస్ కదా. ఎగ్జిట్, స్టాప్ లాస్ 138. ఓకే, 138కి 8 క్వాంటిటీ స్టాప్ లాస్ పెట్టేసా. కరెంట్లీ మనది 520 ప్రాఫిట్ నడుస్తుంది. ఇది ఐఆర్బి ఏంటంటే నేను ఇన్వెస్ట్మెంట్కి తీసుకున్నాను అనమాట. 380 షేర్స్ తీసుకున్నా. మీరు కూడా కావాలంటే ఇన్వెస్ట్ చేసుకోండి. ఎందుకు తీసుకున్నా అంటే ఇది మంచి స్టాక్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్ ఇండియాది. సో మనకి 63, 64కి దొరుకుతుండే. సో అన్ని ప్రైజెస్ 100 మీదనే ఉంది. ఇది ఒకటి కొంచెం తక్కువ ఉంది. 1 year 2 yearలో పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉందన్నమాట. మనం ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్ మీద చూసుకున్నట్లయితే ఒక 19,000 ముందుది. ఈ రోజు కూడా పడితే దీంట్లో ఇంకొక 49,000 అయిపోతుంది. 20,000, ఈ 20,000 కొన్నా నేను. ఓకే, ఇది ఇగ్నోర్ చేసేయండి ఈ రోజుకి. ఇక్కడ చూడకండి, జస్ట్ ఇవి చూడండి. ఇక్కడ 2,000 అయినందే మనం ఎగ్జిట్ కొట్టేస్తాం. ఓకే, పొజిషన్స్ కరెంట్లీ 800 ప్రాఫిట్లో నడుస్తుంది మనది. ఓకే, పైకి వెళ్తుంది మార్కెట్. ఓకే, ఇది ఇక్కడ దాకా వచ్చిన తర్వాత నేను ఇంకా రిస్క్ తీసుకోను, ఎందుకంటే ఓవరాల్ మార్కెట్ ట్రెండ్ అయితే పైకే ఉంది. 15 minutes చార్ట్లో చూసుకుందాం ఒకసారి. ఓకే, మంచి రెడ్ క్యాండిల్ అయితే చేసింది, ఇక్కడ దాకా వస్తుంది. ఓకే, డే హై, డేలో బ్రేక్ చేసిందన్నా ఇంకా కొంచెం కిందికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అనమాట. మనకి ఇక్కడ 153, 700లో నడుస్తుంది ప్రాఫిట్ అయితే కరెంట్లీ. మూమెంట్ అయితే అంత స్లో ఉంది. మండే అనా యూజువల్లీ బ్యాంక్ నిఫ్టీలో తీసుకుందాం అనుకున్నాను ట్రేడింగ్, ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీలో కొంచెం కన్సిస్టెన్సీ ఉంటుంది అనమాట. ఈ నిఫ్టీ ఇష్టం వచ్చినట్టు పైకి కిందికి పోతుండేది, కొంచెం రిస్క్ అవుతుంది. చూడండి ఇక్కడ ఒక జోన్ ఉంది, ఇక్కడికి టచ్ అయిందంటే నేను ప్రాబ్లీ ఇది ఎగ్జిట్ కూడా బెటర్, ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ కూడా రివర్స్ వెళ్ళే ఛాన్సెస్ ఉందన్నమాట. 64. ఓకే, ఇది పైకి వెళ్ళట్లేదు. ఇది నాకు డౌట్, మళ్ళా పైకి వెళ్ళిపోతుందని డౌట్. బికాజ్ ఇది చూడండి, ఇది మూవ్ అవ్వట్లేదు, చాలా స్లోగా మూవ్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ కిందికి పడు. ఇది ఒకవేళ ఈడికి వచ్చి ఆగిందని కూడా ఈడి దాకా వచ్చే ఛాన్సెస్ ఉందండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూసుకున్నట్లయితే కిందికి వెళ్తుంది, మళ్ళీ పైకి వెళ్తుంది. ఓవరాల్ అన్ని ట్రేడ్స్ పైకి వెళ్తాయి. ఓకే, చూడండి మళ్ళీ కిందికి వచ్చేసింది. నేను చెప్పినా కదా మార్కెట్ ట్రెండ్ అయితే పైకే ఉంది. నేను అది ఒక చిన్న స్కాల్ప్ చేద్దామని తీసుకున్నా. ఓకే, ఇక్కడ దాకా వచ్చేసింది కాబట్టి మనము దీన్ని ఎగ్జిట్ కొట్టేయచ్చు. ఎక్కడ స్టాప్ లాస్ని పైకి తెచ్చేయచ్చు. ఓకే, నేను స్టాప్ లాస్ని ఇడికి తెచ్చేస్తా. దేర్ ఇస్ అ రీజన్ వై ఐ స్టాప్ లాస్ ఎందుకు దగ్గర తెస్తున్నా, ఒక రీజన్ ఉంది. ఓకే, 144కి ఇట్లనే షార్ట్ చేయాలన్నమాట. మీరు ఎప్పుడు స్టాప్ లాస్ ఒకటే పెట్టుకొని ఆడనే ఉండొద్దు. మనకు ప్రాఫిట్ వచ్చినప్పుడు కొంచెం పైకి తెచ్చేసుకోవాలి, సో దట్ మనం సేఫ్ జోన్లో ఉంటాం అన్నమాట. కరెంట్ 280, 220 ప్రాఫిట్ నడుస్తుంది. ఓకే, ఇది సస్టైన్ అవ్వట్లేదు, చూద్దాం ఏం జరుగుతుందో. ఓకే, మళ్ళీ కవరప్, మళ్ళీ పైకి వెళ్తుంది 800. సూపర్. రిలయన్స్ ఏం చేస్తుందో చూద్దాం. రిలయన్స్ కిందికి వచ్చి మళ్ళీ పైకి పోతుంది. ఓకే, ఫ్రైడే మార్కెట్ అయితే క్రేజీ బుల్లిష్ ఉన్నాయండి. అంత ఇక్కడ ట్రాప్ చేసారు ఇక్కడ, కానీ మళ్ళీ పైకి వెళ్ళింది. ఓకే, ఇంత పైకి ఉన్నప్పుడు కంటిన్యూస్గా పైకి అయితే వెళ్ళదు కదా, కొంచెం కిందికి అయితే కొడుతుంది కదా. చూడండి మంచి ఒక పుల్లప్ వచ్చింది. 1200 ప్రాఫిట్లో ఉన్నాం. ఇంకొక 800 వస్తే మనము ఎగ్జిట్ కొట్టేస్తాం దాంట్లో. సూపర్ క్రేజీ వెళ్తుంది. 900 ఇంకా కిందికి వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది.
ఓకే, ఇక్కడ మన టచ్ అయింది. ఇప్పుడు చూడండి, బ్యాంక్ నిఫ్టీకి కరెక్ట్ మన లైన్లో టచ్ అయింది. ఇక్కడ నుంచి రివర్స్ తీసుకునే ఛాన్స్ ఉంది. ఇది రివర్స్ తీసుకుందంటే నిఫ్టీ కూడా మళ్ళీ కొంచెం పైకి వెళ్తుంది అనమాట. దానికి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అందుకే నేను ఎట్లన్నా స్టాప్ లాస్ అయితే కిందికి తెచ్చేసాను. ఒకవేళ అది టచ్ అయితే నేను ఎగ్జిట్ కొట్టేసాను, నో ఇష్యూస్. నేను మళ్ళీ కావాలంటే ఫ్రెష్ ట్రేడ్ తీసుకుంటా, కానీ సగం డౌట్ఫుల్ తోటి అయితే ట్రేడ్ పెట్టుకొని హోల్డ్ చేసుకోవద్దు, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇది మన ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి. కరెంట్లీ మన దగ్గర ఎంతమంది 65 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్కి నేను చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను. ఎందుకంటే అసలు ఛానలే గ్రో అవ్వనప్పుడు వాళ్ళకి హెల్ప్ చేసి సపోర్ట్ చేసినారు కాబట్టి. ఏం లేనప్పుడు సపోర్ట్ చేసిన గ్రేట్. నేను ఒక పెద్ద యూట్యూబర్, లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అప్పుడు వచ్చి లైక్లు కొట్టి, సబ్స్క్రైబ్లు కొట్టి, కమెంట్లు కొడితే అంత హెల్ప్ఫుల్ అనిపించదు. ఎందుకంటే ఆ ఫ్లోలో చాలామంది ఉంటారు కాబట్టి అది హెల్ప్ఫుల్గా అనిపించదు అంత. కానీ స్టార్టింగ్ మీరు పెద్ద యూట్యూబర్లు చూసినా వాళ్ళు ఎప్పుడు ఏంటంటే స్టార్టింగ్ 5,000 సబ్స్క్రైబర్స్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళకే ఇంపార్టెన్స్ ఇవ్వాలనిపిస్తుంది. ఎందుకంటే ఏం లేనప్పుడు సపోర్ట్ చేస్తుంది చూడండి, దే ఆర్ ద బెస్ట్ అనిపిస్తుంది. సో చూద్దాం, సపోర్ట్ మీ, సబ్స్క్రైబ్, లైక్ చేయండి. వీడియోస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఓకే, వచ్చి ఓకే, బ్యాక్ టు ద ట్రేడ్. ఓకే, ఒక పెద్ద రెడ్ క్యాండిల్ ఇచ్చింది. చెప్పలే నేను ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంటుందని, కరెక్ట్ అక్కడికి పైకి వెళ్తుంది చూడండి. ఇంకా పడాలంటే ఈడికెళ్ళే ఇంకా నెక్స్ట్ ఒక ఇప్పుడు 37 సెకండ్స్ నెక్స్ట్ దాంట్లో కింద పడిపోతుంది. ఒకవేళ పడలేదు అనుకోండి, ఇది ఇంకా కిందికి వెళ్తే ఛాన్స్ ఉంటుంది. సో అప్పుడు నేను ట్రేడ్ కట్ చేస్తాను. బికాజ్ ఎక్కువసేపు పెట్టుకోవద్దు. స్కాల్పింగ్ ఎప్పుడు ఇమీడియట్గా అయిపోవాలన్నమాట. హోల్డ్ చేసుకొని పెట్టుకుంటే ఆప్షన్ బయింగ్లో లాసెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే తీటా వాల్యూ తగ్గుతుంటుంది కాబట్టి. ఓకే, కరెంట్లీ మనం ఎక్కడున్నాము, 500-600 ప్రాఫిట్లో ఉన్నాము. మార్కెట్ పైకి వెళ్తుంది, కిందికి వస్తుంది. సైడ్ వేస్ వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఎందుకు తెలుసా, మీరు ఫుల్ 1 డే వేసుకుంటే అసలు మార్కెట్ ఇష్టం వచ్చినట్టు పైకి కొడుతుంది. కింద కొట్టినప్పుడల్లా పైకి కొడుతుంది. ఈ క్యాండిల్ ఇంత పైకి పోయింది. ఓకే, ఇప్పుడు ఇది ఇక్కడ సస్టైన్ అయింది అనుకోండి, రేపు ఇట్లా పైకి వెళ్ళిపోతుంది. 26,400 దాకా వెళ్ళిపోతుంది ఇది సస్టైన్ అయితే. కానీ ఇది మ్యాక్సిమం ఛాన్సెస్ కింద పడేటట్టుంది. ఇంత పైకి వెళ్ళిపోయిన తర్వాత అందరూ బుకింగ్ చేసుకుంటారు ప్రాఫిట్స్. ఇదేంది తేడా ఉంది. ఓకే, అక్కడికి వెళ్ళి ఉందా రైట్. ఓకే, మార్కెట్ పైకి వెళ్ళిపోయింది కానీ ఇది పడతలేదు ఎక్కువ. చూడండి, 10 పాయింట్స్ పైకి వెళ్ళిపోయింది. 25,874కి వెళ్ళింది కానీ ఇంకా కింద పడట్లేదు. సో దేర్ ఈజ్ అ ఛాన్స్ దట్ దిస్ విల్ గో మోర్ అప్. నేను స్టాప్ లాస్ ఇంకా కావాలంటే తక్కువ చేయవచ్చు. 146కి చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఇంకా తక్కువ చేసుకుందాం. ఇట్లనే చేయాలి. 146కి వేసుకునేప్పుడు ఇవన్నీ నేర్చుకోండి మీరు. ఎందుకంటే అట్లా చేస్తేనే మనకు ప్రాఫిట్స్లో ఉంటాం అన్నమాట. చూడాడా, క్రేజీ క్యాండిల్, సూపర్ క్యాండిల్. మార్కెట్ కింద పడుతుంది ఇప్పుడు. 5 minute షార్ట్లో చూసుకున్నాం. ఓకే, సూపర్. ఇది పడితే ఇక్కడ దాకా పడుతుందండి. దీనికన్నా కిందికి అయితే నాకు డౌట్, ఎందుకంటే ఓవరాల్ ట్రెండ్ పైకే ఉంది కాబట్టి. ఓకే, కరెంట్లీ మన ప్రాఫిట్ ఎంత నడుస్తుంది, 1500కి వచ్చాం మళ్ళా. ఓకే, క్రేజ్ ఉంది. ప్రాఫిట్ ఇంత పైకి పెట్టా అంటే పడితే ఎక్స్ట్రీమ్ కింద పడుతుందని ఆ థాట్ పెట్టా. బట్ ఇంత ఉండదు. యూజువల్లీ 170కి నేను ఎగ్జిట్ కొట్టడానికి ట్రై చేస్తాను. ఆర్ మన ప్రాఫిట్ మీకు తెలిసినట్టు 2,000 రూపీస్ వచ్చేస్తే మన డే క్లోజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం 2000 సిరీస్ చేస్తున్నాం కాబట్టి. ఇంకా ఎక్కువ అమౌంట్ నేను చేస్తాను, అప్పుడు చేసినప్పుడు మీకు చెప్తాను. నేను వేరే థింగ్స్లో బిజీ ఉన్నా కాబట్టి ఎక్కువ అమౌంట్ టార్గెట్ది సిరీస్ ఆర్ సంథింగ్ చేయట్లేదు. బట్ మోర్ ప్రాఫిట్ది చేయడానికి ట్రై చేద్దాం స్లోగా. ఓకే, మళ్ళీ మనకు కాస్ట్ వచ్చేసాము. ఓకే, మార్కెట్ పైకి వెళ్తాం. ఒక సపోర్ట్ తీసుకుంది ఇక్కడ. ఓకే, మనం ఎక్కడున్నాం, 146కి పెట్టామండి. 146 ఒకవేళ కట్ అయిపోతే మనం ఎగ్జిట్ కొట్టేద్దాం, నో ఇష్యూస్. మళ్ళీ కావాలంటే నేను ఫ్రెష్ ట్రేడ్ తీసుకుంటాను. సూపర్, కట్ అయిపోయింది. ఇగో ఇక్కడ కట్ చేసా కాబట్టి నాకు బెనిఫిట్ ఏం తెలుసా, మీరు చూడండి, ఇక్కడ లాస్ చేసేసుకున్నాను ఇమీడియట్గా. ఇది ఇంకా కిందికి పోయిందంటే పోతూనే ఉంటుంది. అది ఆ ఛాన్స్ మనం ఇవ్వద్దు, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. పోనీ ఇది కిందికి పోతుంది కానీ జస్ట్ బీ ఆన్ ద సేఫర్ సైడ్. మనం ఒకసారి నిఫ్టీని ఇక్కడ ఓపెన్ చేసుకుందాం. ట్రేడ్ వ్యూ, బ్యాంక్ నిఫ్టీ 53,900.
సిపి యాడ్ చేసుకో, ఎంత నడుస్తుంది? ఒక 270 నడుస్తుంది మన దగ్గర. చూడండి, చూసారా? ఇక్కడ నేను స్టాప్ లాస్ పెట్టకపోతే ఏమవుతుండే, నాకు 144కి ఇచ్చిన నేను స్టాప్ లాస్ స్టార్టింగ్లో. 138కి పెట్టా. 138 కూడా టచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, 144 కూడా టచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. 146కి చేసిన కాబట్టి నాకు చూడండి 200 రూపీస్, 400 రూపీస్ లాస్. వెయిట్ చేద్దాం, ఇంకొక మంచి ట్రేడ్ ఉన్నప్పుడు నేను రికార్డ్ బ్యాక్ చేస్తా. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడే ఒకటి 25,850 పీ కొనుక్కున్నా. ఎందుకు కొనుక్కున్నా అంటే ఇక్కడ ఒకటి ఈఎంఏ ఉంది. ఓకే, ఇది ఒకవేళ బ్రేకే పైకి వెళ్ళిపోతే మార్కెట్ పైకి వెళ్ళిపోతుంది. ఓకే, ఇది ఒకవేళ బ్రేక్ కావాలంటే మార్కెట్ కింది దాకా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకున్నట్లయితే ఈ ఈ ఏరియా ఏదైతే ఉందో ఇది కవర్ చేయడానికి కిందికి వస్తుంది అనమాట. ఒకవేళ మార్కెట్ దీనికన్నా పైనకి వెళ్ళింది అనుకోండి, ఇంకా పైకి వెళ్ళని ట్రై చేస్తుంది. ఇక్కడ దాకానే వెళ్తుంది, లేకపోతే ఇక్కడ దాకానే వెళ్తుంది. ఓకే, లెట్స్ సీ. కరెంట్లీ మనం లాస్ట్లో నడుస్తుంటాం, ఎందుకంటే నేను లాస్ట్ మూమెంట్లో తీసుకున్నా. ఎంత కొనుక్కున్నా? 123కి కొనుక్కున్నా. వెరీ బ్యాడ్. 119 కొనుక్కుందాం అనుకున్నా, బట్ ఇట్స్ ఓకే. ఓకే, దీనికి స్టాప్ లాస్ అయితే సెట్ చేసుకుందాం, ఎందుకంటే మళ్ళీ పైకి వెళ్తూనే ఉంటుంది. లాస్ మార్కెట్ బుల్లిష్ ఉంది కాబట్టి ఇది పైకి కొడుతుంది. ఓకే, కట్ అయిపోయింది ఇది. ఓకే, 116, 2000 లాస్ట్లో ఉన్నాం కరెంట్లీ. ఓకే, కొనకి వెళ్ళింది. ఓకే, ఒకవేళ 111కి వెళ్ళిందంటే మనం దీన్ని ఎగ్జిట్ కొట్టేసాం. ఓకే, ఇంతకన్నా ఎక్కువసేపు మనం హోల్డ్ చేసుకోవడం ఇట్స్ నాట్ గుడ్. బికాజ్ ఒకవేళ అక్కడికి వెళ్ళిందంటే ఇంకా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. ఇక్కడే ఆల్మోస్ట్ ఇది కట్ చేయాలి, ఈ క్యాండిల్ చూసి కట్ చేయాలి. నేను హోల్డ్ చేస్తున్నా బికాజ్ ఆఫ్ అ స్పెసిఫిక్ రీజన్. ఎందుకంటే మార్కెట్ ఆల్మోస్ట్ పైకే ఉంది. ఓకే, ఇంకా ఎంత పైకి అని వెళ్తుందని చూస్తున్నాను నేను. దానివల్ల మేబీ ఒకసారి కిందికి వచ్చినా రావచ్చు. సో దానికోసం వెయిట్ చేద్దాం కొంచెం సేపు. ఓకే, యాజ్ ఐ సెడ్ ఇది 123కి కొనుక్కున్నా. కిందికి వెళ్తే మార్కెట్ కిందికి వెళ్తుందని కొనుక్కున్నా. ఈ ఏరియా కవర్ అవుతుందని కొనుక్కున్నా నిఫ్టీ. ఓకే, ఈ ఏరియా కవర్ అయితే అవుతుంది. చూడండి, ఈరోజు 23rd సెప్టెంబర్ కదా, ఒకసారి కిందికి వచ్చి అయినా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఈఎంఐ దగ్గర రిజెక్షన్ తీసుకుంటుంది. దీని మీద ఒకవేళ హోల్డ్ చేసిందంటే పైకి వెళ్తుంది, మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ కిందికి రాని ట్రై చేస్తుంది. కానీ ఈరోజు అయితే ఇది కవర్ చేస్తుంది నా లెక్క ప్రకారం. చూద్దాం ఏం జరుగుతుందో. 105, 110, 105, 110. మన దగ్గర అమౌంట్ ఎంత ఉంది? అయిపోయింది. 51 కాదు, 30,000 యూజ్ చేసాం. 50 ఎందుకు చూపిస్తున్నా? 20,000 మనం ఐఆర్బీలో ఇన్వెస్ట్ చేసాం కదా, హోల్డింగ్స్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అది. ఓకే, రిలయన్స్ 95. మార్కెట్ అయితే ఫుల్ బుల్లిష్ ఉంది. ఎప్పుడు మార్కెట్ అగేన్స్ట్ ట్రేడ్ చేస్తే కొంచెం లాసెస్ ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది, ప్రాఫిట్ వచ్చినా ఎక్కువ అవుతుంది అనమాట. నేను మార్కెట్ అగేన్స్ట్గా చేయాలనిపిస్తుంది ఎప్పుడు, ఎందుకంటే అందరు మనల్ని బ్లాక్ చేస్తుంటారు అని ఒక ఫీలింగ్లో నేను రివర్స్ ట్రేడింగ్ చేస్తాను. యూజువల్లీ మార్కెట్తో ట్రేడింగ్ చేస్తే ఎక్కువ పర్సంటేజ్ ఉంటుంది అనమాట మనకు ప్రాఫిట్ వచ్చేది. ఓకే, బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక సెల్లర్ జోన్ ఉంది. ఓకే, ఇంతవరకు వచ్చినా మళ్ళీ కింద తొక్కనికి ట్రై చేస్తారనమాట. ఒకవేళ ఇది బ్రేకే పైన హోల్డ్ చేసుకుంటే మార్కెట్ పైకి వెళ్ళిపోతుంది. ఓకే, ఇక్కడ ఒక బయర్ జోన్ ఉంది, సెల్లర్ జోన్ ఇక్కడ ఒకటి ఉంది, కానీ దాన్ని కట్ చేయని ట్రై చేస్తుంది. ఒకవేళ అది కట్ చేసినా కొంచెం రిస్కే మనకి. ఓకే, ఇగో ఇక్కడ ఒక సెల్లర్ జోన్ ఉంది, గ్రీన్లో రెడ్లో పెట్టుకుందాం కాబట్టి. ఓకే, మళ్ళీ ఇక్కడ ఒక సెల్లర్ జోన్ ఉంది, కట్ చేసింది. ఓకే, ఓకే, 106, 105. ఓకే, 106కి మనం ఎగ్జిట్ కొట్టేద్దాం, ఎందుకంటే మార్కెట్ హెవీ బుల్లిష్. 115, 106 వద్దు కానీ 111 ఆర్ 110. 110కి మనం స్టాప్ లాస్ పెట్టుకుందాం. ఎక్కువ లాసెస్ తీసుకుంటే మళ్ళీ దీన్ని కవర్ చేయలేమన్నమాట. ఈ ట్రేడ్ అసలు చెత్త ట్రేడ్, నేను ఎందుకు తీసుకున్నాను నాకు కూడా అర్థం కాలే.
రాంగ్ టైంలో తీసుకున్నా. మార్కెట్ పైకి వచ్చినప్పుడు ఇక్కడ నుంచి ఒక రివర్స్ తీసుకుంటారని ఆ నమ్మకంతో తీసుకున్నాను అన్నమాట. ఈ ట్రేడ్ నేను కట్ చేస్తాను ఇప్పుడు. యాక్చువల్లీ ఇది హెవీ ఛాన్సెస్ దట్ పైకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంది, చాలా ఛాన్సెస్ ఉంది. చూడండి, ఇది వెళ్తే క్రేజీ పైకి వెళ్తుంది. ఓకే, ఈ ట్రేడ్ నేను కట్ చేసేస్తున్నా ఇప్పుడు, బికాజ్ ఐ ఫీల్ దట్ మార్కెట్ విల్ గో అప్. ఓకే, కట్ చేసేసా. ఎంత లాస్కి తీసుకున్నా? 1400 లాస్కి తీసుకున్నా. ఓకే, నిఫ్టీ 25,850. ఓకే, మనము పైకి వెళ్ళే ట్రేడ్ తీసుకున్నాం ఈరోజు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మనం ఇప్పుడు వెల్కమ్ బ్యాక్ పాజ్ చేసాను ఇందాక. సో మనం మార్కెట్తోనే వెళ్దాం పైకి. ఓకే, నో ఇష్యూస్. ఇట్లా అవుతుంది స్కాల్పింగ్లో, చాలా సహజము. మీ సైకాలజీ స్ట్రాంగ్ ఉంటే మీరు పైసలు చేస్తారు, సైకాలజీ స్ట్రాంగ్ లేదంటే బిస్కెట్ అయిపోతాం, సింపుల్. సో మార్కెట్ ట్రెండ్ పైకే ఉంది కాబట్టి నేను మళ్ళీ పైకి వెళ్ళే ట్రేడ్ తీసుకున్నా, 200 క్వాంటిటీ. ఓకే, దీన్ని మనం చెక్ చేసుకుందాం. ఓకే, ఎందుకు ఇట్లా ట్రాప్ చేస్తున్నావు నన్ను? కొన్నిసార్లు మార్కెట్ ట్రాప్ చేస్తుంది కానీ ఓవరాల్ ట్రెండ్ అయితే పైకే వెళ్తుంది. ఓకే, నేను ఎట్లా ట్రాప్ చేస్తుంది? ఇట్స్ ఓకే, ఎన్నిసార్లు ట్రాప్ చేసినా మనం పైకి గుసాయించుకొని పోదాం. గుసాయించుకొని ఇది ఒక చెత్త క్యాండిల్ చేసింది ఇక్కడ. చూడండి, ఇంత మంచి పైకి పోయి మళ్ళీ ట్రాప్ చేసుకొని కిందికి వస్తుంది. నో ఇష్యూస్, మనము మన ప్రాసెస్ని ఫాలో అవుదాం, డబ్బులు వస్తుంది. ఓకే, సో మనం ఇది 150 కొనుక్కున్నాము. ఇప్పుడు కరెంట్ 147 నడుస్తుంది. ఓకే, 138 కిందికి పోతే ఏడుంది, బయర్ జోన్. ఇక్కడ ఒక బయర్ జోన్ ఉంది. ఓకే ఓకే, కూల్. 138కి స్టాప్ లాస్ పెట్టేసుకుంటా దీన్ని. 140 50 138 10.12 పాయింట్స్. ఓకే, 138కి ఒక స్టాప్ లాస్ పెడుతున్నా. ఇప్పుడు నేను మార్కెట్ పైకి పోతుందని ట్రేడ్ చేసుకున్నా. ఓకే, సో మార్కెట్ పైకి వెళ్తుందా చూద్దాం. మార్కెట్ అయితే బుల్లిష్ ఉంది. కరెంట్లీ టైం ఆల్మోస్ట్ 11 అవుతుంది. ఓకే, ఇది ఒకవేళ కట్ అయింది అనుకోండి, ఇట్లా దూసుకపోతుంది రాకెట్ లాగా, పుర్రు అనుకుంటే వెళ్ళిపోతుంది అన్నమాట. ఇక్కడ ట్రాప్ చేసిండు నన్ను ఇందుకు వచ్చిన తర్వాత. ఓకే, నో ప్రాబ్లం. యాజ్ ఐ సెడ్, ప్రాసెస్ని ఫాలో అవుదాం, డబ్బులు దానంతా అదే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, మనం నియర్ టు కాస్ట్ వచ్చేసాం. 149కి వచ్చేసింది. ఓకే, కమాన్ 200 క్వాంటిటీ తీసుకున్నాం. ఈ ఐఆర్బి ఉండడం వల్ల కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. దీన్ని హైడ్ చేయలేమా? హైడ్ లేదు. ఓకే, సూపర్ క్యాండిల్ చేసింది చూడండి. ఇట్లుందంటే పైకి వెళ్ళాలి. ఇది ట్రాప్ అయితే కిందికి వచ్చేస్తుంది. ట్రాప్ అంటే కొంతమంది ఆపరేటర్స్ ఉంటారు మన దగ్గర, మన లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవాలి. చాలామంది ఉంటారు కదా. పైసలు ఉన్న వాళ్ళు అయితే లిమిటెడ్గా ఉంటాడు, 1 or 2%. పైసలు లేని వాళ్ళే 98% ఉంటాడు. వీళ్ళ దగ్గరికి డబ్బులు తీసుకోవాలంటే వీళ్ళని ట్రాప్ చేయాల్సి వస్తుంది. అప్పుడు ఏం చేస్తారంటే పిచ్చి క్యాండిల్ ఇచ్చి నమ్మకంతో చేయించి ట్రాప్ చేస్తారు. కొన్నిసార్లు అవుతాయి అవి. ఓకే, ఆల్వేస్ కావు. ఆల్వేస్ మనం మార్కెట్ తోటి వెళ్తే ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది, బట్ ట్రాప్ చేస్తారు పక్కా. సూపర్ పైకి వెళ్తుంది. 154లో ఉన్నాము, 750 ప్రాఫిట్కి వచ్చాం. మళ్ళీ మన కొత్త ట్రేడ్ ఇది. సో మార్కెట్ తోటే వెళ్ళే ట్రేడ్ ఇది. ఓకే, లెట్స్ సీ. ఇది ఫ్రెష్గా తీసుకున్నాం, మొత్తం గజిబిజి అయిపోయింది. ఓకే, ఫ్రెష్గా గీసుకుందాం. ఇక్కడ ఒక సెల్లర్ జోన్ ఉంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈరోజు పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, ఇక్కడ ఒక బయర్ జోన్ ఉంది, ఇది గ్రీన్లో పెట్టుకుందాం. ఇక్కడ ఒక బయర్ జోన్, ఇక్కడ ఒక సెల్లర్ జోన్, ఇక్కడ కూడా ఒక సెల్లర్ జోన్ ఉంది, ఇక్కడ ఒక చిన్న సెల్లర్ జోన్ ఉంది. సెల్లర్ ప్లస్ బయర్ ఇద్దరు ఉన్నారు ఇక్కడ. ఎందుకు చూడండి, ఇక్కడ 950కి పైకి వెళ్ళని పుష్ చేశారు, బట్ వాళ్ళనే రప్పని కట్ చేసింది అనమాట ఇక్కడ. సో ఇక్కడ సెల్లర్స్ కొంచెం డామినేట్ చేస్తున్నారు బయర్స్, ఎందుకంటే రీసెంట్గా వాళ్ళు 1030కి తొక్కేస్తారు వీళ్ళని, ఈ బయర్స్ని. కరెక్ట్ అక్కడ నుంచి రిజెక్షన్ తీసుకుంటున్నాడు. ఒకవేళ ఇది బ్రేక్ అయిందంటే ఈజీగా ఇట్లా వెళ్ళిపోతుంది. పురు అనుకుంటే ఈడిదాకా వెళ్ళిపోతుంది. ఈడిదాకా వెళ్ళిపోయి మళ్ళీ కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మనము ఇది టచ్ ట్రేడ్ దాకా ట్రై చేద్దాం, చూద్దాం ఏం జరుగుతుందో. వీ నెవర్ నో.
5 మినిట్స్లో పెట్టుకుంటే ఇట్లా నడుస్తుంది మార్కెట్. మనం 138కి ఇది పెట్టాము. పొజిషన్స్ చూసుకున్నట్టయితే ఎట్లుంది, ఇది మన స్టాప్ లాస్. 180 షుడ్ బి అవర్ ప్రాఫిట్ ఆర్ సమ్వేర్ అరౌండ్ హియర్. 170. ఓకే, 170 పెట్టుకుందాం మన టార్గెట్. 50, 60, 70 20 పాయింట్స్. ఇక్కడ 38, 40, 50 10 పాయింట్స్, 12 పాయింట్స్. ఓకే, ఇది ఎట్లైనా కొడదాం మనం. ఓకే, పేషెన్స్ ఉండాలి ఎప్పుడైనా ట్రేడింగ్ చేసేటప్పుడు, ప్లస్ సైకాలజీ స్ట్రాంగ్ ఉండాలి. యాజ్ అ సైడ్ నేను నేర్చుకునే ఫేజ్లో ఉన్నా. సో చూద్దాం. కమాన్ ఇంకొక క్యాండిల్. ఓకే, ఇది బ్రేక్ చేయని ట్రై చేస్తుంది చూడండి. అరే కమాన్, ఇది బ్రేక్ చేసిందంటే ఇటు దాకా పోతుంది మార్కెట్. బ్యాంక్ నిఫ్టీ ఏం చేస్తుంది? బ్యాంక్ నిఫ్టీ కొంచెం వీక్ ఉంది, బట్ నిఫ్టీ అయితే దూసుకపోతుంది. ఎక్కడున్నాం మనం? కరెంట్లీ 156లో ఉన్నాము. మన ప్రాఫిట్ 1200. చూడండి, మన లాస్ ఆల్మోస్ట్ కవర్ అయిపోయింది. ఈ ఎక్కువ ఎందుకు చూపిస్తుందంటే ఇది ఒక 300 రూపీస్ మన ఇన్వెస్ట్మెంట్ లాస్ అని వస్తుంది. అది నో వరీస్, తర్వాత మనం వచ్చేస్తుంది అనమాట. ఇది ఒక్కటి మనకి 2000 వెళ్ళిందంటే మన డే క్లియర్ అయిపోతుంది. చూద్దాం, ఇది కూడా కవర్ చేయడానికి ట్రై చేద్దాం, ఏమైతే చూద్దాం. ఎందుకంటే నేను మంచి ప్లేస్లో ట్రేడ్ తీసుకున్నాను. ఇది ఒకవేళ ఒక హైప్లో బ్రేక్ చేసింది అనుకుంటే పైకి వెళ్ళిపోతుంది. ఆ హైప్లోనే బ్రేక్ చేయాలి. వీక్ అయిపోయింది అనుకుంటే మళ్ళీ కిందికి పడుతుంది. బ్రేక్ అయితే చేసింది. ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు, ఇక్కడ సెల్లర్స్ వెళ్తే రప్పని వెళ్ళిపోవాలి, లేదంటే 149 నేను స్టాప్ లాస్ కిందికి తెచ్చేస్తా. ఓకే, 147కి పెట్టేసుకుంటున్నా. ఇది గ్రీన్ ఉండడం వల్ల అర్థం అవ్వట్లేదు. ఓకే, ఇది చూడండి, ఇక్కడ 159 దాకా వెళ్ళిందా. చూడండి, మళ్ళీ కిందికి వస్తుంది. ట్రాప్ అంటే ఇష్టం వచ్చిన ట్రాప్ చేస్తుంది. స్టాప్ లాస్ అయితే పెట్టుకుందాం, ఆగండి, లేదంటే బిస్కెట్ అవుతాం. 148, 25,850 సి. దీంట్లో మనకి అది కనిపిస్తుందని ఇది ఓపెన్. 25,850 సి, 25,850 సి. ఓకే, ఇక్కడ ఇదే మనం అక్కడ జెరోదాలో తీసుకొని ఇది డన్. ఓకే, 151కి. ఓకే, ఒకవేళ 151 దగ్గరకు వచ్చి హోల్డ్ చేసిందంటే మనం ఇది ఎగ్జిట్ కొట్టేయచ్చు. ఆర్ఎల్స్ ఇక్కడన్నా పెట్టుకోవచ్చు, లేదంటే ఇక్కడన్నా పెట్టుకోవచ్చు. 149కి పెట్టుకోవచ్చు. కాస్ట్ టు కాస్ట్ వెళ్ళిపోతుంది అనమాట. 7 నుంచి వచ్చినామో ఆడికి వెళ్ళిపోతాం. అసలు వెళ్ళాలి పైకి. ఇది జస్ట్ ఎందుకు ఇట్లా ఆగుతుందంటే ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు కాబట్టి ఆగుతుంది అనమాట. ఓకే, వెయిట్ చేద్దాం మనకి టార్గెట్ రీచ్ అయ్యేదాకా వెయిట్ చేద్దాం. ఏమంటారు ఫ్రెండ్స్? ఆర్ డైలీ 2000 కవర్ చేసుకుందామా? కమెంట్ చేయండి. నేను 2000 వచ్చేదాకానే ఆగాలనా, ఇంకా ఎక్కువసేపు ఆగాలనా అంటే దాన్ని సపరేట్ సెషన్ చేసి ఎక్కువ ప్రాఫిట్ తీసుకుందాం. బట్ మన ఇన్వెస్ట్మెంట్ తక్కువతో చేస్తున్నాను నేను. మీకు చూసినట్టయితే 30,000తో చేసా, ఈ 20,000 ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి. సో 30-40,000 తోటి నేను ప్రాఫిట్ దేని ట్రై చేస్తున్నాను అనమాట. సో అట్లా ఇది ఒకవేళ 2000 అయిపోతే ఐ థింక్ మన డే సక్సెస్ఫుల్ అయిపోతుంది అండ్ నేను వేరే పనులు చేసుకోవచ్చు. స్టాప్ లాస్ పెట్టుకోవడం మంచిది అనిపిస్తుంది నాకు ఎందుకో. పెట్టామా 138కి పెట్టామా స్టాప్ లాస్? ఓకే, 138 అంటే అరే 138 చాలా కిందికి ఉంది కదా. అంతా రిస్క్ తీసుకోవద్దు. 148కి నేను దింపేస్తాయి. ఓకే, 148 10 పాయింట్స్ కవర్ చేసుకున్నాం మనం. క్రేజీ క్యాండిల్ ఇది. ఓకే, ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు మనం. మన స్టాప్ లాస్ ఎక్కడ అంటే 152కి పెట్టుకోవచ్చు.
ఒక్కటంటే ఒక్క లైఫ్ ఏడిపించదు ఒక్కసారి నవ్వి చూడయో అయ్యో. ఇది ఎందుకో కింది పోయేటట్టుంది. ఓకే, నైస్ నైస్ నైస్, సూపర్. ఈ క్యాండిల్ అబ్బా క్రేజీ. ఈ ఫ్లోలో వెళ్ళిపోతుండే బట్ అది కమాన్. మనం 150 కొన్నాం, ఈడ తీసుకున్నాము. ఓకే, నేను 152కి పెట్టేస్తాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది కిందికి వచ్చిందంటే డూప్ మన కిందికి వచ్చేస్తాను అనమాట. తర్వాత అంటే ఫ్రెష్ ట్రేడ్ తీసుకున్నాం. ఓకే, ఈ క్యాండిల్ బాగా అనిపిస్తుంది నాకు. 151, 152 చూడండి, ఇట్లా రావద్దు. ఇట్లా వచ్చిందంటే మనము ఎగ్జిట్ చేయడం బెస్ట్ అనిపిస్తుంది అప్పుడప్పుడు. పైకి వెళ్తావా, ఆగుతావా? 5 minute చార్ట్లో చూసుకున్నాం. ఐ థింక్ 152 ఈజ్ ద బెస్ట్. నేను 152కి దింపేస్తున్నా అండి. 148కి పెట్టా, బట్ స్టిల్ ప్రాఫిట్ని లాస్ని షార్ట్ చేసుకుంటున్నా, సేఫర్ సైడ్ ఉండడానికి. ఓకే, 153 నడుస్తుంది ఇప్పుడు. ఒకవేళ 152 కన్నా కిందికి వచ్చేస్తే మనం స్టాప్ లాస్ యాక్సెప్ట్ కొట్టేద్దాం, నో ఇష్యూస్. మళ్ళీ అంటే ఫ్రెష్ ట్రేడ్ తీసుకుందాం. కానీ ఇవి పిచ్చి క్యాండిల్స్లో మనం హోల్డ్ చేసుకొని పెట్టుకోవద్దు. మార్కెట్ పైకే ఉంది, ఐ అగ్రి, కానీ అలాంటి ట్రేడ్స్ని హోల్డ్ చేసుకొని పెట్టుకుంటే మనకి మంచిది కాదు, సైకలాజీ డిస్టర్బ్ అవుతుంది అనమాట. సో ఆల్వేస్ బీ ఆన్ ద సేఫర్ సైడ్. ప్రాఫిట్ వచ్చేది ఉంటే మనకు వచ్చేస్తుంది, నో ఇష్యూ. ఇప్పుడు అండి ఇక్కడ ఉన్న 153 కూడా చేసుకోవచ్చు ఇప్పుడు మనం. మళ్ళీ ఇది కిందికి వచ్చిందంటే మొత్తం కొట్టేస్తుంది కిందికి. సో ఇంకా షార్ట్ చేసుకోవచ్చు, బట్ లెట్స్ వెయిట్. ఒక 2 points అయితే మనము మార్కెట్కి ఇద్దాము. బ్యాంక్ నిఫ్టీ ఏమైంది? బ్యాంక్ నిఫ్టీ అయితే కదలట్లేదు, ఇట్లా ఆగిపోయింది ఇక. ఓకే, రిలయన్స్ ఏమైంది? రిలయన్స్ పైకి కొడుతుంది. నిఫ్టీ కూడా పైకి కొట్టాలి, అసలు ఎందుకు అట్లా స్లోగా వెళ్తుంది? మనం యాక్చువల్లీ అనుకుంటే ఇది హోల్డ్ చేయవచ్చు, బట్ ప్రాసెస్ని ఫాలో అవుదాం. 152 అంటే ఈడి దాకా. ఓకే, ఈడ ఒక బయర్ జోన్ క్రియేట్ అయింది, ఇక్కడ మళ్ళీ సెల్లర్ జోన్ స్ట్రాంగ్స్ అవుతుంది. ఇది కొడితే రప్పు మనం వెళ్ళిపోవాలి, లేదంటే వీళ్ళు మళ్ళీ తొక్కని ట్రై చేస్తారు. మన స్టాప్ లాస్ హిట్ అయిపోయింది, నో ఇష్యూస్. కాస్ట్ టు కాస్ట్ అయి ఉంటుంది నాకు తెలిసి. చూడండి 300 ప్రాఫిట్లోనే అయింది. అట్లా చేయాలన్నమాట. చూడండి, ఒకవేళ నేను ఇక్కడ స్టాప్ లాస్ పెట్టకపోతే ఇక్కడ దాకా వెళ్తున్నాయి. అందుకే నేను ఈ వీడియోస్ మొత్తం ఫుల్గా ఎందుకు చూడమంటా అంటే, నేను చేస్తున్న థింగ్స్ కొంచెం బెనిఫిట్ ఉంటుంది, ఆ బెనిఫిట్లో మీరు అమౌంట్ చాలా మీకు సేవ్ అయిపోతాయి అనమాట. అది జాగ్రత్తగా చేసుకోవాలి. నేను ఇప్పుడు 152కి చేయలేదు అనుకోండి, 150 కట్ అవుతుండే కదా. సో అట్లా చూద్దాం, ఇంకొక మంచి ట్రేడ్ వస్తే నేను తీసుకొని మీకు మళ్ళీ రికార్డ్ చేస్తాను. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, పాజ్లో పెట్టా. మీరు చూసుకున్నట్లే ఇక్కడ నేను హోల్డ్ చేస్తున్న ఒక మంచి ట్రేడ్ కోసం. ఈ గడబడిలో ఎప్పుడు ట్రేడ్ తీసుకోవద్దు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మార్కెట్ అయితే కిందికి పైకి పోతుంది. నేను ఒక ట్రెండ్ లైన్ గీస్తాను నిఫ్టీలో. ఒకవేళ ఇది క్రాస్ అయ్యి ఇక్కడ హోల్డ్ చేసింది అనుకోండి, పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ ఒకవేళ రిజెక్షన్ తీసుకొని కిందికి వచ్చి ఇది దాటాలి, ఇది దాటితే మళ్ళీ కిందికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అప్పటిదాకా మనం ట్రేడ్ తీసుకోకపోవడం చాలా మంచిది. బ్యాంక్ నిఫ్టీ పైకి వెళ్తుంది, కానీ ఇది చూడండి, ఇది పైకి వెళ్ళట్లే. 54,000 కాల్ పెట్టుకొని కూర్చున్నా, చాలా స్లోగా వెళ్తుంది పైకి. సో మార్కెట్ ఈరోజు మొత్తం సైడ్ వేస్ అనిపిస్తుంది. ఈరోజు ట్రేడ్ చేయకపోవడం బెస్ట్. మనము ఆల్మోస్ట్ ఎంత 1800 లాస్లో ఉన్నాము. ఇది కలిపితే దీన్ని కవర్ చేసి 2000 వస్తే మనకు సక్సెస్ఫుల్ డే అవుతుంది. వెయిట్ చేద్దాం, ఏం జరుగుతుందో చూద్దాం.
మంచి ట్రేడ్ వచ్చినప్పుడు తీసుకొని రికార్డ్ బ్యాక్ చేస్తా. ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. యాక్చువల్లీ మార్కెట్ రుప్పు మనకి కిందికి పడిపోతుంది. ఒక ట్రేడ్ ఇక్కడ తీసుకోవాలని ఉంది కానీ నేను జస్ట్ వెయిట్ చేస్తున్నా, మంచి ఛాన్స్ దొరికితే తీసుకుందామని. సరే ఇక్కడ ఒకటి తీసుకుందాము, మార్కెట్ కిందికి పోతుందని తీసుకుందాం ఒక ట్రేడ్. ఓకే 950 పీ, అరే 950 పీ కొనుక్కున్నా, 900 పీ కొనడుతుండే బట్ ఇట్స్ ఓకే. 950 అంటే 25,950 పీ కొనుక్కున్నా. ఓకే దీన్ని చార్ట్లో ఓపెన్ చేసుకున్నాం. ఎందుకు కొనుక్కున్నా అంటే ఒకవేళ ఇది కట్ అయింది అనుకోండి కిందికి వెళ్ళిపోతుంది అనమాట. మార్కెట్ సస్టైన్ అయిపోతే మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంది, కానీ నాకు ఎందుకు కిందికి పోతుంది అనిపిస్తుంది మళ్ళీ. 950 తీసుకున్నాను, వెరీ బ్యాడ్. 900 తీసుకున్నట్టుండే బట్ ఇట్స్ ఓకే. 950 యావరేజ్ అయితే 173లో నడుస్తుంది. ఓకే ఈ ఏరియా అయితే ఉందో ఇక్కడ ఉంది కదా ఏరియా, ఈ ఏరియా నాకు ఎందుకో కవర్ అయిపోతుంది అనిపిస్తుంది. ఈ ఏరియా గ్రీన్లో పెట్టుకుందాం. ఈ ఏరియా నాకు ఎందుకో కవర్ అవుతుంది అనిపిస్తుంది, ఎందుకంటే మార్కెట్ కొంచెం పిచ్చిగా అవుతుంది, పైకి ఎదిగి పోతుంది, ఇష్టం వచ్చినట్టు కొడుతుంది. చూద్దాం. మనము ప్రస్తుతానికి అయితే కాస్ట్ ఉన్నామనిపిస్తుంది, ఎందుకంటే దీంట్లో 900p 950p కొనుక్కున్నాము. ఓకే కూల్. సో 25,950p కొనుక్కున్నాము. కరెంట్లీ మార్కెట్ 173లో నడుస్తుంది. ఓకే నిఫ్టీ ఒకవేళ కిందికి పోతే మనకు డబ్బులు వస్తుంది, ఇది తీసేద్దాం, మనం కన్ఫ్యూజన్ వస్తుంది. ఇది రెండే పెట్టుకుందాం. 25,950 PE. ఓకే దీంట్లో ఉన్నాం మనం. ఓకే ఇది ఒకవేళ ఈఎంఐ కన్నా కిందికి వస్తుంటే మనం కట్ చేద్దాం. 169 ఆర్ 169కి వస్తే కట్ చేసి వచ్చి ఈ ట్రేడ్. కరెంట్లీ అయితే కాస్ట్ నడుస్తుంది. $169కి నేను స్టాప్ లాస్ పెట్టేసుకుంటా. ఓకే 169. ఓకే 6 క్వాంటిటీసే తీసుకున్నా, 150. యూజువల్లీ ఇంకొక 50 తీసుకుంటుండే కానీ నేను చూద్దాం, కొంచెం ఒకవేళ కిందికి వస్తే తీసుకుందాం, అప్పుడు మన యావరేజ్ పెద్దగా అయిపోతుంది. ఓకే కిందికి వచ్చింది, ఇక్కడ ఒక 50 క్వాంటిటీ తీసుకోవచ్చు. ఓకే టోటల్ 175. ఓకే 25 క్వాంటిటీ తీసుకుని 175. మన యావరేజ్ కొంచెం పాయింట్ చేంజ్ కిందికి వచ్చింది. ఓకే 175 అంటే దీన్ని అప్డేట్ చేద్దాం. ఇక్కడ 7. ఓకే 175. 169కి వచ్చిందంటే ఎగ్జిట్. ఓకే ఆల్మోస్ట్ స్టాప్ లాస్ దగ్గరకు ఉన్నాం మనం. ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది కింద పడడానికి. మనము స్టాప్ లాస్ కొంచెం ఎక్సీడ్ పోదాం. ఓకే 67. ఓకే పోయింది ఈ క్యాండిల్, ఇది చాలా గలీజ్గా ఎండ్ అయింది అనమాట. 1 మినిట్ క్యాండిల్ అట్లా ఎండ్ అయితే కొంచెం రిస్క్ ఉంటుంది. మన స్టాప్ లాస్ కట్ కావాలి కదా, అయిందా? ట్రిగర్ అయిపోయింది. ఓకే మనం ఓవరాల్గా 2,500 లాస్లో ఉన్నాము. మంచి ట్రేడ్ ఇంకొక మంచి ట్రేడ్ తీసుకున్నప్పుడు మళ్ళీ అప్డేట్ చేస్తాం. ఓకే ఈ వీడియో లాంగ్ అవుతుంది బట్ మనం ప్రాఫిట్ తీసుకుందాం డెఫినెట్గా. సైకలాజికల్ గేమ్. ఈరోజు మార్కెట్ కొంచెం మనతో ఆడుకుంటుంది. మంచి ట్రేడ్ మనం ఇక్కడ కిందికి వెళ్తుందని తీసుకున్నాం కానీ పైకి వెళ్ళిపోయింది. మళ్ళీ పైకి వెళ్తుందని చూసినాం కానీ మళ్ళీ కిందికి పోతుంది. సో కొంచెం పిచ్చి ఉంది. లెట్స్ వెయిట్. ఓకే చూడండి ఇక్కడ కింద నా స్టాప్ లాస్ టచ్ చేసి మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది. మంచి ట్రేడ్ అయితే అవుతుంది ఇంకొకసారి కొనుక్కుందామని చూస్తున్నాం మళ్ళీ. ఓకే ఎందుకంటే చూడండి కిందికి పడిపోతుంది. మళ్ళీ 173కి వెళ్ళిపోయింది. 25,900లో చేద్దాం, మనకి ఇది వచ్చింది. ఓకే 25,900
146లో నడుస్తుంది. కొంచెం కిందికి వచ్చిందంటే మనం ఇది తీసుకుందాం. ఓకే, సూపర్బ్, మంచి దాంట్లో ఎండ్ చేసింది. యాక్చువల్లీ 8 క్వాంటిటీస్ వస్తుంది 8 క్వాంటిటీస్. కొంచెం కిందికి వస్తే కొనుక్కోవచ్చు మనం. ఇది ఇంత పైకి కొనుక్కోలేం, బ్యాడ్ ట్రేడ్ అయిపోతుంది, గడబడిలో ఉన్నట్టు అయిపోతుంది. ఇక్కడ కొనడుతుండే సమ్వేర్ 142 ఈజ్ అ బెటర్ ప్లేస్ టు బై. వెయిట్ చేద్దాం, కొంచెం కిందికి వచ్చేదాకా వెయిట్ చేద్దాం. ఇప్పుడు తీసుకుంటే ఇట్స్ నాట్ అ గుడ్ వే, ఎందుకంటే మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఓవరాల్ మార్కెట్ ట్రెండ్ పైకే ఉంది కాబట్టి. వీడికి వచ్చి పైకి వెళ్తుంది, మార్కెట్ ట్రెండ్ ఈజ్ అప్. సార్ మార్కెట్ ఓవరాల్ ఎట్టుందో చూసుకుందాం. నిఫ్టీ పైకే ఉంది, నిఫ్టీ మాత్రం కిందికి వస్తుంది. నిఫ్టీ పైకి వెళ్తుంది, ఎందుకు కిందికి వస్తున్నావు? పైకి వెళ్ళేటోళ్ళు అయితే ఎందుకంత కిందికి వస్తున్నావు? ఎందుకని మళ్ళీ పైకి వెళ్తుంది. ఇది జస్ట్ ఒక మంచి పొజిషన్ కోసం పోయింది. చూడండి ఏమే కన్నా ఎంత కిందికి వచ్చింది. చూడండి మనది ఇక్కడ స్టాప్ లాస్ కట్ చేసి పైకి వెళ్తూనే ఉంది. అందుకే మంచి కరెక్ట్ టైంలో ట్రేడ్ తీసుకోవాలి, ఎప్పుడు పిచ్చి పిచ్చిగా తీసుకోవద్దు. జస్ట్ ఈ రెడ్ క్యాండిల్ చూసేవారు ఈ కిందికి పోతుంది మార్కెట్, ఇక్కడ కొనేసుకోవద్దు. కొంచెం రివర్స్ వచ్చేదాకా వెయిట్ చేయాలి, అందుకోసానికే వెయిట్ చేస్తున్నాం. 150 149 147. ఓకే 147. ఐ థింక్ ఇక్కడ ఒక చిన్న ట్రేడ్ తీసుకోవచ్చు. 25,000 145 147 146. ఓకే ఇక్కడ ఒక ట్రేడ్ తీసుకుంటున్నా, 8 క్వాంటిటీ. ఓకే మన యావరేజ్ 145లో ఉంది. ఓకే ఒకవేళ దీంట్లో కూడా లాస్ అవుతే ఐ థింక్ నేను ఈరోజు ట్రేడింగ్ అవాయిడ్ చేస్తాను. ఇట్లనే ఫ్రెండ్స్, మనము ఏమంటారు పట్టు కూర్చోవద్దు. కొన్నిసార్లు ఏమైతే ట్రాప్ మార్కెట్స్ ఉంటాయన్నమాట, ఆ మార్కెట్స్ మనం ఇగ్నోర్ చేసేయాలి. ఇప్పుడు పట్టుకొని కూర్చున్నామంటే ఇక్కడ 2000 ఉందా, ఈ 7కో 5,000 10,000కి వెళ్ళిపోతుంది. సేఫ్ సైడ్గా ఎగ్జిట్ కొట్టేస్తే బెటర్ అని నా ఫీలింగ్. చూడండి ఇది ఒకటి కొడుతుంది కదా, ఒకవేళ కింది దాకా వస్తే మనం ఒక చిన్న ప్రాఫిట్ తీసుకొని ఎగ్జిట్ కొట్టేద్దాం. ఓకే మనము కరెంట్లీ 145 యావరేజ్. ఓకే ఇక్కడ చూసుకుందాం 145 యావరేజ్. ఓకే మన స్టాప్ లాస్ విల్ బి 140. 5 పాయింట్సే పెట్టుకుందాం, ఎందుకంటే మార్కెట్ ట్రాప్ ఉంది కాబట్టి. ప్రాఫిట్ షుడ్ బి సమ్వేర్ అరౌండ్ ఇక్కడ దాకా వెళ్ళాలి యాక్చువల్లీ, ఎందుకు వెళ్ళట్లేదు కదా. ఓకే ఈ టార్గెట్ అయితే తీసుకుని ట్రై చేద్దాం. ఓకే బ్యాంక్ నిఫ్టీ ఏమవుతుంది? బ్యాంక్ నిఫ్టీ అయితే మెల్లగా అరుగుతుంది టార్టైజ్ లాగా. నిఫ్టీ సపోర్ట్ తీసుకుంది ఇక్కడ. ఓకే దీనికి స్టాప్ లాస్ పెట్టేద్దాం మనము. 40 ఈజ్ అ బెటర్ ప్లేస్ ఫర్ అ స్టాప్ లాస్. 147 400 ప్రాఫిట్, 200 ప్రాఫిట్. ఓకే
కట్ చేద్దాం. ఈ టార్గెట్ దొరికేస్తే మనం ఈ లాస్ కవర్ అయిపోతుంది, ప్లస్ 2000 ఉంటుంది అన్నమాట. ఓకే, కొంచెం సేపు వెయిట్ చేద్దాం. నాకు ఎందుకో ఇది కిందికి వచ్చే ఛాన్సెస్ ఉందనిపిస్తుంది. ఆసమ్ కిందికి వస్తుంది. 148. కమాన్ బ్రేక్ చేయి, ఇది బ్రేక్ చేయి, ఇది బ్రేక్ చేసి 8 దాకా పడుతుంది. 15 minutes టైం ఫ్రేమ్లో చూసుకుందాం ఒకసారి. డేలో బ్రేక్ చేసిందంటే కిందికి వచ్చేస్తుంది అనమాట. వెయిట్ చేద్దాం, కొంచెం సేపు వెయిట్ చేద్దాం. డేలో బ్రేక్ చేయాలి. ఈ లెవెల్ ఏదైతే ఉందో ఇది బ్రేక్ చేయాలి. ఇది బ్రేక్ చేసిందంటే ఈడి దాకా లేకపోతే ఈడి దాకా పడుతుంది. అది బ్రేక్ చేయాలి, చూడండి కావాలంటే. కమాన్ సపోర్ట్ తీసుకుంది ఇక్కడ. సపోర్ట్ తీసుకుంది యాక్చువల్లీ. ఇట్లా సపోర్ట్ తీసుకున్నప్పుడు పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట మార్కెట్. రిలయన్స్ కింద పడుతుంది, అందుకే అది పడ్డది. ఓకే, రిలయన్స్ ఇంకా 8 దాకా పడుతుంది. సో మేబీ ఇది ఇంకా కొంచెం కింద పడే ఛాన్సెస్ ఉంటుంది అనుకుంటున్నాను. ఆగింది ఇక్కడ. ఓకే, 162, 143. పడుతుంది, 7 దాకా పడుతుంది. రిలయన్స్ 7 దాకా పడ్డది అనుకోండి. నిఫ్టీ కూడా పడాలి. నిఫ్టీని కూడా హెల్ప్ చేస్తున్నాడు ఎవడు? హెచ్డిఎఫ్సి బ్యాంకా, ఐసిఐసిఐ బ్యాంకా? హెచ్డిఎఫ్సి బ్యాంకే. లెట్స్ వెయిట్. ట్రేడింగ్ అయితే తీసుకోను, వెయిట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, కొత్త ట్రేడ్ తీసుకోలే. చూడండి, మనం అనుకున్న సైడ్లో మార్కెట్ వెళ్తుంది. కరెంట్లీ మనము 1500కి వచ్చేసాం ఓవరాల్ లాస్. ఓకే, ఇది 160కి మన ప్రాఫిట్ బుక్ చేసుకుందాం అనుకుంటున్నాను నేను. సో దాట్ మనకి ఇక్కడ ఒక మంచి ప్రాఫిట్ జోన్లో ఉంటాము. కరెంట్లీ 1200 లాస్ నడుస్తుంది. ఇది కలిపి మన ఇన్వెస్ట్మెంట్ కలిపేసి. ఓకే, వెరీ గుడ్ ట్రేడ్. సూపర్గా పోతుంది మార్కెట్. ఇక్కడ ఒక సెల్లర్ జోన్ ఉంది. ఇది కనుక బ్రేక్ చేసింది అనుకోండి, వెళ్ళిపోతుంది మార్కెట్ పైకి. కరెంట్లీ మనము 1400, 300 నెగిటివ్లో ఉన్నాము. బట్ అది గ్రీన్లోకి వెళ్తుంది అనుకుంటున్నాను నేను. కమాన్, సూపర్. 153, సూపర్. ఇదేనా ఉన్నాము. కమాన్ ఈ జోన్ కట్ చేసి పైకి వెళ్ళిపో, మజా వస్తుంది. డే లో అయితే బ్రేక్ చేసింది. ఓకే, నాకు తెలిసి ఇది ఇక్కడ దాకా పడుతుంది. యాజ్ అ సైడ్ ఇక్కడ దాకా వచ్చే ఛాన్సెస్ ఉందన్నమాట. కమాన్ ఓకే, బ్యాంక్ నిఫ్టీ ఏం చేస్తుందో చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ కింద పడిపోయింది. ఓకే, ఈ జోన్ కట్ చేసింది. ఓకే,
ఓ బ్యాంక్ నిఫ్టీ కమాన్ క్రేజీ క్యాండిల్ ఇచ్చింది చూడండి, ఎంత రెడ్ ఉంది. ఇది ఇంకా కొంచెం కింది పడితే రుప్పుమని కింది పడిపోతుంది. సపోర్ట్ తీసుకో స్వామి, కమాన్ కింద పడి. ఓకే, బ్యాంక్ నిఫ్టీ కిందికి వస్తుంది. నిఫ్టీ ఈజ్ ఆల్సో ఆన్ ఇట్స్ వే. ఇది ఇట్స్ నాట్ అ గుడ్ క్యాండిల్ యాక్చువల్లీ, ఇండిసిషన్ క్యాండిల్ ఇది. యాజ్ పర్ ఇది చూసుకున్నట్లయితే కిందికి వెళ్తుంది అనిపిస్తుంది. ఇంకా బ్రేక్ కొట్టింది కాబట్టి ఇంకొక డౌన్ ఇవ్వాలి. కమాన్ 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 160కి మన టార్గెట్. ఓకే కమాన్, ఒక్క ఫాల్ ఈ ఒక్క ఫాల్లో మన టార్గెట్ రీచ్ అయిపోతుంది. ఇంకొక మంచి క్యాండిల్ పడ్డది అనుకోండి ఇది దాకా మన. ఓకే 898 1013 సపోర్ట్ తీసుకుంది. ఇది బ్రేక్ అవ్వాలని చూస్తున్నాను నేను, సపోర్ట్ తీసుకుంటున్నాను. కమాన్ 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 కమాన్, బ్రేక్ ఇట్, కింది పడిపో. రిలయన్స్ ఏం చేస్తా, రిలయన్స్ పడుతుంది. నేను చెప్పలే ఇక్కడ దాకా పడుతుందని, కరెక్ట్ ఇక్కడ దాకా పడి సపోర్ట్ తీసుకుంటుంది చూడండి. 15 minutes టైం ఫ్రేమ్లో చూసుకున్నట్టయితే కరెక్ట్ ఇక్కడ పడి ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంటుంది. అదే సైడ్ అక్కడ దాకా పడి సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉందన్నమాట. మనం ఇది రిలయన్స్ చూసుకున్నట్లయితే ఓకే ఇంకా కొడుతుంది ఇది. కమాన్, రిలయన్స్ పడితే నిఫ్టీ పడాలి కొంచెం, కరెక్ట్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది నేను చెప్పినట్టు. కమాన్ నిఫ్టీ కిందికి పడు. మొత్తం ఈ పెద్ద క్యాండిల్ని కవర్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కమాన్ నిఫ్టీ, ఐ థింక్ ఇట్స్ గాన్. మనం యాక్చువల్లీ స్టాప్ లాస్ యాక్సెప్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆల్మోస్ట్ కిందికి వచ్చేసింది. మళ్ళీ నియర్ టు మనం 2000కి వెళ్ళిపోయాం. ఇది గుడ్ ట్రేడ్. ఈ క్యాండిల్ మనం ట్రాప్ చేసి, ఈ క్యాండిల్ పడితే మాత్రం మజా వస్తుంది, వీడి దాకా పోతుంది. పడుతుంది అనుకున్నాను. కమాన్, ఇంకా ఛాన్స్ ఉంది మనకి, వెయిట్ చేద్దాం. వెయిట్ చేద్దాం. 1 minute టైం ఫ్రేమ్ పెట్టాడు. ఓకే, చూసినట్టయితే ఇది పైకి పోయింది. కరెంట్లీ 2800 లాస్లో ఉన్నాం మనం, నెగిటివ్లో. ఇది గ్రీన్కి వెళ్ళాలని చూస్తున్నాను నేను. గ్రీన్కి వెళ్ళింది ఆల్మోస్ట్, కానీ మళ్ళా మన మార్కెట్ వల్ల మళ్ళీ కిందికి పడిపోయాం. చూద్దాం, పాజ్ చేస్తున్నా. నేను కొత్త ట్రేడ్ తీసుకుని ఒకవేళ తీసుకుంటే చెప్తాను. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. పైకి వెళ్ళే ట్రేడ్ ఒకటి తీసుకున్నా. సో ఆల్మోస్ట్ మన లాస్ కవర్ అయిపోయి 2000 దగ్గరకు వస్తుంది. సో ఇది ఒక్కటి మేబీ 900 దాకా వెళ్తే నేను ఒకటి ఎగ్జిట్ తీసుకొని ఇంకొక ట్రేడ్ తీసుకొని కవర్ చేద్దాం అనుకుంటున్నాం. లెట్స్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం, చూద్దాం ఏమవుతుందో. ఇంకా పైకి అయితే వెళ్ళాలి మార్కెట్. సో కరెంట్లీ 125కి ఉన్నాం, 125 దగ్గర. ఓకే, 900 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది ఇది. ఫైవ్ మినిట్స్ షార్ట్లో చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక చిన్న పాజ్ తీసుకుంది, ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న సెల్లర్స్ ఉన్నారు కాబట్టి. వీళ్ళని కట్ చేసుకొని పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంది. చూద్దాం, వెయిట్ చేద్దాం. ఓకే, మళ్ళీ కిందికి వస్తుంది ఇది. బట్ ఐ థింక్ ఇట్ విల్ గో అప్ ఓన్లీ. ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఉంది బ్యాంక్ నిఫ్టీలో, కరెక్ట్ అక్కడికి రివర్స్ తీసుకుంటుంది.
3000 మైనస్లో ఉన్నాం కరెంట్లీ. పాజ్ చేస్తా వీడియో, చూద్దాం. ఒక ప్రాఫిట్ వచ్చేస్తే నేను కట్ చేసి ఒక ఫ్రెష్ ట్రేడ్ తీసుకొని ఈ ఈ ఇది ఎక్కడైతే ఉందో ఇక్కడ గ్రీన్లో వచ్చేయగానే మనం ఈరోజు డే అండ్ డే కొట్టేద్దాం. నేను యాక్చువల్లీ ఇది పాజ్ పెట్టేసి వేరే వర్క్స్ చేసుకుంటున్నాను అనమాట. ఇది నడుస్తూనే ఉంది. ఇంతసేపు యూజువల్లీ ట్రేడ్ చేయొద్దు ఇది, బట్ ఇట్స్ కైండ్ ఆఫ్ అ లెర్నింగ్ ఫర్ అస్. యూజువల్లీ ఏం చేయాలంటే మనము ఆప్షన్స్ దాంట్లో ట్రేడ్ తీసుకుంటే స్కాల్పింగ్లో 5-10 మినిట్స్లో ప్రాఫిట్ అన్న తీసుకొని లాస్ అన్న చేయాలి. నేను హోల్డ్ ఒక స్పెసిఫిక్ రీజన్కి తీసుకున్నా, బికాస్ మార్కెట్ ట్రెండ్ పైకే ఉంది కాబట్టి. కొంచెం వెయిట్ చేద్దాం, ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే, నేను ఒకవేళ 900 దగ్గరకు వస్తే ఇది ఎక్కడున్నా దాన్ని ప్రాఫిట్ తీసేసుకుంటా. ఓకే, ఇప్పుడు మళ్ళీ 2000కి వచ్చింది. ఇది ఒకటి గ్రీన్లో వెళ్ళిపోదామని చూస్తున్నాను నేను. తర్వాత కావాలంటే మనము మన డైలీ 2000ది కవర్ అప్ చేసుకోవచ్చు, నో ఇష్యూస్. కమాన్ ఆసమ్, కమాన్ బైక్ వస్తుంది. ఇక్కడ ఒక సెల్లర్ జోన్ ఉందని చెప్పా కదా, ఎగ్జాక్ట్ అక్కడనే రివర్స్ తీసుకుంది. చూద్దాం, నేను అప్డేట్ చేస్తే ఏమైనా చేంజెస్ ఉంటాయి. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. యాజ్ అని చెప్పినట్టు ఆల్మోస్ట్ 25,900 టచ్ అనేది వస్తుంది. నేను ఇక్కడ ఒక చిన్న ఎగ్జిట్ కొట్టేసి మళ్ళీ రీట్రేడ్ చేస్తా. ఆల్మోస్ట్ మన లాస్ మొత్తం కవర్ అయిపోయింది. 1200లో ఉన్నాం కరెంట్లీ. ఓకే, ఇక్కడ ఒక ఎగ్జిట్ కొట్టి కొత్త ట్రేడ్ తీసుకుంటాను నేను. జస్ట్ ఎగ్జిట్ కొట్టకుండా ముందు కొంచెం వెయిట్ చేస్తున్నా, ఇది ఏమైనా బ్రేక్ అవుతుందా అని. ఒకవేళ బ్రేక్ అయితే పైకి వెళ్ళిపోతుంది అనమాట. సో కరెంట్లీ మన స్టాప్ లాస్ క్యాన్సిల్ కొట్టేద్దాం. ఇది మనం ఎగ్జిట్కి రెడీ పెట్టుకుందాం. ఎగ్జిట్. ఓకే, సూపర్, పైకి వెళ్ళిపోతుంది. కమాన్, ఒక చిన్నది కొట్టు. 129, 130, 129. ఓకే, నేను ఇక్కడ ఒక ఎగ్జిట్ కొడతాం. మళ్ళీ కావాలంటే ట్రేడ్ తీసుకున్నాం. ఇది జస్ట్ కవర్ అవ్వడానికి చూస్తున్నాను నేను. కమాన్. ఓకే, ఐ ఎగ్జిట్ హియర్. ఓకే, 1200లో ఉన్నాము. ఇప్పుడు 135 అవుతుంది. ఏదైనా మంచి ట్రేడ్ తీసుకుంటే నేను తీసుకొని మళ్ళీ మీకు రికార్డ్ బ్యాక్ చేస్తాను. ఓకే, కరెంట్లీ అయితే ఓవరాల్గా మనము -1200 లాస్లో ఉన్నాము. ఇది ఇంక్లూడింగ్ మన ఇన్వెస్ట్మెంట్ తోటి పాటు. ఓకే, సో 1000 రూపీస్ అనుకోండి. ఇప్పుడు నేను 3000 గెలిచాను అనుకోండి ఏదైనా ట్రేడ్లో. సో వీ విల్ బీ ఈరోజు టార్గెట్ రీచ్ అయిపోతుంది. ఈరోజు కొంచెము మార్కెట్ ఫ్లక్చుయేట్ అవ్వడం వల్ల, కొంచెం ట్రాప్ చేయడం వల్ల కొంచెం డిలే అవుతుంది. బట్ ఇట్ ఆల్వేస్ గుడ్ నాట్ టు ఓవర్ ట్రేడ్. ఎప్పుడు ఓవర్ ట్రేడ్ చేయొద్దు. మీరు చూసినట్లయితే ఇప్పుడు 19 ఆర్డర్స్ పడ్డాయి, అంటే దీంట్లో కొంచెం క్యాన్సిల్డ్ ఉండే కొన్ని ఆర్డర్స్ పడ్డాయి. ఓవరాల్గా అయితే నేను 1 2 3 4 5 6 7 8 ఆప్షన్స్లో ఆడుకున్నాను అనమాట. సో ఇది కవర్ అవ్వడానికి ట్రై చేస్తా, చూద్దాం ఏం జరుగుతుందో. ఏదైనా మంచి ట్రేడ్ దొరికితే మళ్ళీ నేను రికార్డ్ బ్యాక్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకొక ట్రేడ్ తీసుకున్నా పైకి వెళ్ళనికే. కొంచెం మార్కెట్ కిందికి వచ్చింది అనిపించింది. సో కిందికి రాగానే ఇమీడియట్గా నేను 950 కాల్ కొనుక్కున్నా. కరెంట్లీ 800 లాస్ నడుస్తుంది దాంట్లో. బట్ ఐ బిలీవ్ దట్ అది ఇంకా పైకి వెళ్తుందని అనుకుంటున్నా. ఓ ఎంత పెద్ద రెడ్ క్యాండిల్ పెట్టింది, ఇంత రావద్దు లెక్క. జస్ట్ ట్రాప్ చేస్తుంది అనిపిస్తున్నావా? లెట్స్ వెయిట్. ఓకే, 950. కొంచెం కిందికి వస్తే ఇంకా కొంచెం క్వాంటిటీ యాడ్ చేద్దాం దీంట్లో. యాడ్. ఓకే, ఇక్కడ కొంచెం యాడ్ చేయవచ్చు. మేబీ 5 క్వాంటిటీస్, 5 out of 3 క్వాంటిటీస్ యాడ్ చేస్తా. 103కి పడ్డది మన యావరేజ్. 275 క్వాంటిటీ. ఓకే, రౌండ్ ఫిగర్ 300 చేయని ట్రై చేద్దాం. 260. ఓకే, టోటల్ 300 క్వాంటిటీ తీసుకున్నా. 103.60కి ఉంది మనది యావరేజ్. పైకి వెళ్తుందని అనుకుంటున్నాను నేను. 5 minutes షార్ట్లో చూసుకుంటే అయితే ఈఎంఐకి కొంచెం కిందికి వస్తే మనం ఎగ్జిట్ కొట్టేద్దాం. సమ్వేర్ 96కి వస్తే మనం ఎగ్జిట్ కొట్టేది. ఓకే, బట్ ఐ బిలీవ్ దట్ విల్ గో అప్. 96కి స్టాప్ లాస్ పెట్టేస్తాను నేను. ఎగ్జిట్ 96. ఓకే, 96 వస్తే స్టాప్ లాస్ యాక్సెప్ట్ కొట్టేద్దాం. కానీ ఇది పైకి వెళ్తుందని నేను అనుకుంటున్నాను.
వెయిట్ చేద్దాం, వెయిట్ చేద్దాం. కమాన్ సూపర్. కొంచెం వీక్ ఉంది ఇది, బట్ వీల్ వెయిట్. ఓకే, మళ్ళీ కాస్ట్ వచ్చేసాము. కమాన్, ఇది ఒకటి గ్రీన్లో వచ్చేసింది అంటే మనం అది ఎగ్జిక్యూటివ్ మళ్ళీ ఫ్రెష్గా ట్రేడ్ తీసుకున్నాం. ఓకే, 900. సూపర్ 800. కమాన్, 104, 114. కమాన్, సూపర్. చాలా బాగా వెళ్తుంది పైకి. కమాన్, ఐ హోప్ మీకు చాలా నేర్చుకుని దొరికింది ఈరోజు ఎక్స్ట్రీమ్లీ జంబుల్ ఉండే, బట్ ఐ హోప్ ఈరోజు చాలా నేర్చుకొని దొరికింది. ఎందుకంటే చాలా పిచ్చిగా అవుతుండే ట్రేడ్ అన్నమాట. బట్ ఇదే ఇట్లా వస్తే ఇంకా మీకు ఇంకా నాలెడ్జబుల్గా ఉంటుంది అన్నమాట. ర్యాడ్దని ఒకటి చిన్నది పడంగానే తీసుకొని రప్పని ఎగ్జిక్యూట్ దాంట్లో మీకు నేర్చుకోనికి ఉండదు. ఇలా అయినప్పుడే చాలా నేర్చుకోనికి ఉంటుంది అన్నమాట. ఈవెన్ నాకు కూడా ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇట్స్ నైస్. 1 minute టైం ఫ్రేమ్లో చేస్తే ఓకే పైకి వచ్చింది. ఇది ఒకటి బ్రేక్ చేస్తే వెళ్ళిపోతుంది మార్కెట్ పైకి, ఇది దాకా వెళ్తుంది. ఐ వాంట్ టు బ్రేక్. 108కి వెళ్ళింది అనుకోండి, వెళ్ళిపోతుంది మార్కెట్ పైకి. వెయిట్ చేద్దాం. ఓకే, వెయిట్ చేద్దాం. కమాన్ వెళ్ళిపో, పైకి వెళ్ళిపో. బ్రేక్ ఇట్. కమాన్, బ్రేక్. కమాన్ ఐ విల్ బ్రేక్ చేస్తావు. కమాన్, పెద్ద క్యాండిల్ వస్తుంది అని అనుకుంటున్నా. కిందికి రాకు. బ్రేక్ ఇట్ బాయ్, బ్రేక్ ఇట్. కమాన్, బ్రేక్ ఇట్. ఈ క్యాండిల్ అయితే సూపర్ ఉంది. దీన్ని బ్రేక్ చేస్తే వెళ్ళిపోతుంది మార్కెట్ పైకి. కమాన్, బ్యాంక్ నిఫ్టీ ఏమవుతుంది? బ్యాంక్ నిఫ్టీ కిందకి వస్తుంది. ఇట్స్ ఓకే. ఇక్కడ ఇంకొక క్యాండిల్ అయితే రావాలి. యాజ్ పర్ మై నాలెడ్జ్ ప్రకారం అయితే అక్కడ ఒకటి రావాలి. మనం 196కి స్టాప్ లాస్ పెట్టాము. ఓకే, కమాన్, సూపర్. లేస్తుంది పైకి. కామన్, తొక్కున కొడుకుని పైకి లేచి వెళ్ళిపో. కమాన్. ఓ షిట్, మన యావరేజ్ 103. ఇక్కడ కొన్నాం సమ్వేర్, ఇక్కడ కొన్నాము. వెరీ గుడ్ పొజిషన్లో కొన్నాం ఇక్కడ సమ్వేర్. యా, కామన్ మేబీ, కామన్. ఇది వెళ్తే మాత్రం చాలా పైకి వెళ్తుందండి. ఒకవేళ ఇది బ్రేక్ అయింది అనుకోండి, ఇక్కడ దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. 120 సమ్వేర్ 120 దాకా వెళ్తుంది. జస్ట్ వెయిట్ చేస్తున్నా. అది కింద వీక్ బయర్స్ని కొట్టేసుకుంటా పైకి వెళ్దామని చూస్తుంది మేబీ. కమాన్ కరెంట్లీ మనము 900, 800, 900, 700, 800, 700, 800 ఈ రేంజ్లో నడుస్తుంది. ఇది గ్రీన్ అవుతే మజా వస్తుంది. 600. కమాన్, 500. కమాన్, 600, 500, 500, 500, 400, 400, 400, 400. కమాన్, 400, 400, 400, 400. కమాన్, 400, 400, 400, 300, 300, 300, 300. కమాన్, 300, 300. కమాన్, 300, 500, 400, 300. కమాన్, 400, 300. మస్తు ఆడుకుంటుంది. ఆహా, ఏముండే క్యాండిల్, సూపర్. ప్లస్లోకి వచ్చేసా. చూసారా క్యాండిల్? మనం ఏం చేయాలంటే ఇప్పుడు హోల్డ్ చేసుకున్నది క్యాన్సిల్ కొట్టేసి ఇది ఎగ్జిట్ ఆర్డర్ రెడీ పెట్టుకోవాలి. ఓకే, కరెంట్లీ 300 ప్రాఫిట్లో వస్తుంది. 108 క్రాస్ అయింది. ఓకే, ఇంకా పైకి వెళ్తుంది ఇది. కొంచెం వెయిట్ చేద్దాం. ఓకే, కమాన్, 109. కమాన్,
107, మళ్ళీ 300 వచ్చాము. కామన్ తొక్కుతూ ఆయన పెద్ద రిజెక్షన్ పడ్డది ఇక్కడ. ఇంత పెద్ద క్యాండిల్ ఎంత 109 to 609. ఓకే వెళ్తున్నావు పైకి వెళ్ళు. ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు, జస్ట్ వీళ్ళని బ్రేక్ చేయాలంటే కొంచెం కింద నుంచి ఇట్లా పైకి వెళ్తే బ్రేక్ అవుతుంది. ఈడ ఆగినాం అనుకో మళ్ళీ వాళ్ళు తొక్కుతారు అన్నమాట. సో మేబీ అది కిందికి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంది. వెయిట్ చేద్దాం. కమాన్ బ్రేక్ ఇట్. మస్తు వచ్చింది ఇది బ్రేక్ అయితే, ఇట్లా బ్రేక్ అయిపోతే వెళ్ళిపోతుంది పైకి. కమాన్. ఎస్. ప్రాఫిట్ అండ్ లాస్ చూస్తే 700లో ఉన్నాం. ఎగ్జిట్ ఆర్డర్ రెడీ పెట్టుకున్నా, 12 క్వాంటిటీ కిందకి వస్తుంది. ఓకే బ్రేక్ ఇట్ కమాన్. ఇది నాకు ఎందుకో బ్రేక్ అయి పైకి వెళ్తుంది అనిపిస్తుంది. ఓకే మన టార్గెట్ షుడ్ బి 120. నా లెక్క ప్రకారం. కమాన్ నేను టార్గెట్ సెట్ చేసేస్తా ఇప్పుడు. ఓకే స్టాప్ లాస్ తీసేసా కదా. యూజువల్లీ స్టాప్ లాస్ యాజ్ ఐ రిమెంబర్ 93కి ఎక్కడ ఉండే. ఓకే బట్ నాకెందుకు ఈ ట్రేడ్ పైకి వెళ్తుంది అనిపిస్తుంది. సో నేను ఎగ్జిట్ ఆర్డర్ ఎట్లా అంటే లిమిట్ పెట్టుకుంటా 120కి. ఇప్పుడు ఏమవుతుందంటే మార్కెట్ ఇప్పుడు 104 దగ్గర ఉంది కదా, 120 దగ్గర రాగానే ఆటోమేటిక్గా ఎగ్జిట్ అయిపోతుంది, మనకు ప్రాఫిట్ వచ్చేస్తుంది అనమాట. సో 120కి సెల్ ఆర్డర్ పెట్టేసిన. ఓకే ఇప్పుడు నేను దీన్ని ఏం గెలకను. ఓకే ఏం జరుగుతుందో చూద్దాం. ఒక్కటంటే ఇది బ్రేక్ అయింది అనుకోండి, వెళ్ళిపోతుంది మార్కెట్ పైకి. అది బ్రేక్ అవ్వట్లేదు, స్లోగా అవుతుంది. ఇది బ్రేక్ పని పైకి వెళ్తారు. కమా నా లెక్క ప్రకారం అయితే అవ్వాలి. ఇది మంచి హైయర్ హైస్ కొట్టుకుంటూ వచ్చింది, ఇది వెళ్ళాలి పైకి యాజ్ పర్ మై వ్యూ. ఓకే చూద్దాం ఏం జరుగుతుందో. కమాన్ గసగసా ఈ ఎల్లు పైకి తొక్కుకుంటూ వెళ్ళిపోవాలా. ఇంకొక బయింగ్ సిగ్నల్. ఓకే 11 seconds ఉంది 5 minutes టైం ఫ్రేమ్లో. ఇది కింద పోతే పైకి. ఎస్ పాజిటివ్లో ఎండ్ అయింది. సో మేబీ ఇది వెళ్ళాలి పైకి. ఎస్ పైకి. కమాన్ బేబీ కమాన్. ఈరోజు వీడియో అయితే ఫుల్ లెంత్ అవుతుంది, బట్ ఐ హోప్ మీకు లెర్నింగ్ లాగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. కమాన్. ఇండెసిషన్ క్యాండిల్. నా లెక్క ప్రకారం, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నా, ఇది పైకి వెళ్తుంది. ఐమ్ జస్ట్ వెయిటింగ్ ఎప్పుడు వెళ్తుందా అని. ఫాస్ట్గా వెళ్తుంది అనమాట, స్లోగా వెళ్ళదు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ బ్యాక్ తీసుకుంది కదా, ఇక్కడ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది పైకి. ఏం జరుగుతుందో చూసాం, అప్పటి వరకు పాజ్ చేస్తా. ఓకే ఇక్కడ నేను కొత్త పొజిషన్స్ ఏమి యాడ్ చేయ, ఇట్లానే ఉంటుంది చూడండి. ఓకే నెక్స్ట్ టైం నుంచి ఇంతసేపు హోల్డ్ చేయొద్దు, గుర్తుపెట్టుకోండి. ఇట్స్ నాట్ గుడ్ టు హోల్డ్ ట్రేడ్స్ ఇంతసేపు దాకా. ఓకే స్కాల్పింగ్ అంటే ఇమీడియట్గా అయిపోవాలి. బట్ ఈరోజు ఎందుకు హోల్డ్ చేస్తున్నామంటే కొంచెం మనకి మార్కెట్ మనల్ని డమ్ము చేసింది అనమాట, మన బ్రెయిన్ తోటి ఆడుకుంది. చెప్పాను కదా సైకాలజీ స్ట్రాంగ్ ఉండాలి, కొన్నిసార్లు పిచ్చి పిచ్చిగా ఆడుకుంటుంది మనది.
ఓ ఇప్పుడు జంప్ అయ్యే ఛాన్సెస్ ఉంది పైకి అయితే. చలో కౌంట్ చేద్దామా, 1 2 3 అనగానే వెళ్ళిపోవాలి. ఓకే 8 minutes అదే. కమాన్ కమాన్ వెళ్ళిపో 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 వెళ్ళిపో. వెళ్ళిపో 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 పైకి వెళ్ళిపో. ఓకే కొంచెం మాట్లాడుకుంటుంది మనతోటి. మనం అదే పాజ్ చేస్తా, ఏమైనా జరిగితే మీకు చెప్తా. ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. నాకెందుకో ఇంకా అక్కడే ఉన్నా, నాకెందుకో ఇప్పుడు రుప్పు పైకి వెళ్ళిపోతుంది అనిపిస్తుంది. అయినప్పుడు ఎగ్జిట్ కొడదామని చూస్తున్నా, జస్ట్ ఎప్పుడు వస్తుందో చూద్దామని కౌంట్ చేద్దాం. ఓకే సో 4 minutes ఉంది, ఇంకొక 4 minutes ఇక్కడే హోల్డ్ చేసింది అనుకోండి, నెక్స్ట్ క్యాండిల్లో వెళ్ళిపోతుంది మార్కెట్ పైకి. దానికోసం వెయిట్ చేద్దాం. ఓకే మీకు లైవ్గా చూపిద్దామని రికార్డ్ బ్యాక్ చేసాం. లెట్స్ వెయిట్. కరెంట్ మీరు చూస్తున్నట్లే ఆల్మోస్ట్ కాస్ట్ టు కాస్ట్ వచ్చేసాం మనము. ఓకే ఒక్కటంటే ఒక్క లైఫ్ ఏడిపించదు కానీ ఒక్కసారి నువ్వు చూడయో అయ్యో అయ్యో ఒక్కడంటే ఒక్క లైఫ్ ఏడించదు అనే ఒక్కసారి నవ్వి చూడయో. కమాన్ నిఫ్టీ 25,980 క్రాస్ చేసావంటే ఇది రాకెట్ అయిపోతుంది. రాకెట్ ఎంతనో పెద్ద లాస్ నుంచి మనం కిందికి వచ్చాము. ఇప్పుడు చూడండి ప్రాఫిట్లోనే ఉన్నాము. ఈ మన ఇన్వెస్ట్మెంట్ ఒకటి మనకు లాస్లో చూపిస్తుంది, కానీ ఓవరాల్గా అయితే మనం ప్రాఫిట్లోనే ఉన్నాము. ఈరోజు 289 మైనస్ చేస్తే సమ్వేర్ అరౌండ్ నియర్ టు ప్రాఫిట్. ఓకే ఇట్స్ నాట్ అ గుడ్ క్యాండిల్. కమాన్ గుసగుసా 2 అవుతుంది. ఇప్పుడు ఒక కింద ఇయ్యక స్వామి, పైకి వెళ్ళిపో. ఓకే ఇది చాలా గలీజ్ క్యాండిల్. ఇలాంటి క్యాండిల్స్ రావద్దు, వస్తే మార్కెట్ వీక్ అయిపోతుంది. కమాన్ ఇంకొక హైయర్ హైసి నేను ఒక సేఫ్ జోన్లో ఎగ్జిట్ కొట్టేస్తా. ఇది తర్వాత కావాలంటే మనం కవర్ చేసుకున్నాం 2000 రూపీస్. ఓకే కమాన్ ఎస్, ఇది బ్రేక్ చేసామంటే వెళ్ళిపోతా పైకి నాకు తెలుసు. కమాన్ గుజా నువ్వు ఇట్లా కిందికి వస్తున్నావు సామే. చాలా ఇట్లా పటపట ఊగుతుంది ఇంత ఫాస్ట్గా. కమాన్ బ్రేక్ చేయి, పైకి బ్రేక్ చేయి. బ్రేక్ ఇట్ మై బాయ్, బ్రేక్ ఇట్. పైకి కిందికి అవుతుంది మా జీవితం. కొట్టు పైకి కొట్టు సామి, వచ్చా పైకి. ఎస్ కొట్టు పైకి కొట్టామంటే వెళ్ళిపోతాం పైకి, తెలుసు నాకు. కమాన్ గ్రీన్లో వచ్చేసాం పైకి. ఇది కొట్టు. ఇది కొట్టామంటే ఆగదు ఇంకా ఇది. కమాన్ ఎస్ కమాన్ కొట్టే ఇంత దాకా వచ్చావు కదా, కొట్టేసేయి. ఎస్ కమాన్ ఎస్. ఐ థింక్ మనం స్టాప్ లాస్ 102 పెట్టుకోవచ్చు, ఎందుకంటే కొంచెం పిచ్చిగా ఉంది మార్కెట్. సో ఐఎమ్ స్కేర్డ్ వాట్ విల్ హ్యాపెన్ అని. 102కి నేను స్టాప్ లాస్ పెట్టుకుంటున్నా ఫ్రెండ్స్. సారీ బికాజ్ మార్కెట్ కొంచెం నాకు ఎందుకో పిచ్చిగా అనిపిస్తుంది. 102కి ఒక స్టాప్ లాస్ పెట్టా. ఓకే అది పెట్టకపోతే రిస్క్ అవుతుంది, ఎందుకంటే ఇందాక వచ్చిన జోష్లో అది కట్ అయిపోయి పైకి వెళ్ళిపోవాలి, కానీ మళ్ళీ కిందికి రానికి ట్రై చేస్తుందంటే కొంచెం సేఫ్టీ పెట్టుకోవాలి ఇప్పుడు. కమాన్
కొట్టు 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 పైకి వెళ్ళి కొట్టు పైకిలో పైకి కమాన్ వెళ్తాం పైకి వెళ్తాం కమాన్ గుసగుసా. ఈ 5 minutes స్టార్ట్ బాగుంది చూడండి, మస్తు అనిపిస్తుంది చూస్తుంటే. మళ్ళీ కిందికి వస్తుంది ఇది. కమాన్ 2 అవుతుంది టైము. కమాన్ ఇప్పుడైతే పైకి వెళ్ళాల్సిందే. కమాన్ ఓ షిట్, ఇట్లా రావద్దు, ఇట్లా వస్తే కింది కొట్టుతుంది. నాకు ఎందుకో ఇది డౌట్ అనిపిస్తుంది స్వామి, ఇట్లా రావద్దు యూజువలీ. ఓకే సూపర్, కవర్ అయిపో, క్లియర్ చేసేది. సూపర్, కవర్ అరే కిందికి రాకరా. అరే ఆడుకుంటుంది మన సైకాలజీ తోటి, కానీ మనం ప్రాసెస్ని ఫాలో అవుదాం. స్టాప్ లాస్ 1 or 2కి పెట్టేసాం కాబట్టి కొంచెం పీస్గా చూసుకున్నాం. మార్కెట్ అయితే పైకి వెళ్ళాలి, ఒకవేళ కిందికి వచ్చింది అనుకోండి 1 or 2కి స్టాప్ లాస్ మనం యాక్సెప్ట్ కూడా చేసాం. కరెంట్లీ 300 ప్రాఫిట్లో నడుస్తుంది. 120 దాకా వెళ్తుంది అనుకుంటున్నాం. ఓకే $109 500 ప్రాఫిట్లో వెళ్తుంది. 110 700 ప్రాఫిట్లో వెళ్తుంది. కమాన్, నాకు తెలిసి ఇది వెళ్ళిపోతుంది పైకి. కమాన్ ఎస్, కమాన్ ఇంకొక 10 points. 120కి నేను ఎగ్జిట్ కొడదాం అనుకుంటున్నా. 109లో ఉంది కరెంట్లీ. కమాన్ ఈ వచ్చిన ఫ్లోలో వెళ్ళిపోవాలి యాక్చువల్లీ, అది వెయిట్ చేస్తుందంటే కొంచెం భయం అవుతుంది అనమాట. ఓ షిట్, వచ్చేస్తుంది కిందికి, మన స్టాప్లో టచ్ అయిపోతుంది అనిపిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మార్కెట్ అయితే ఈరోజు గలీజ్ మార్కెట్. అసలు నేను ట్రేడింగ్ చేయకపోతే ఇంకా బాగుంటుంది అనిపించింది. సో కిందికి పైకి వెళ్తుంది అనమాట. ఈరోజు ట్రేడింగ్ చేయకపోతే నా టైం అన్నా సేవ్ అయిపోతుంది. చాలా పిచ్చి మార్కెట్ ఇక్కడ మీకు కనిపిస్తుంది ఇట్లా, కానీ చాలా మ్యానిపులేషన్ ఉంది మధ్య. ఓకే కరెంట్లీ మనము -800లో ఉన్నాము. నాట్ 9, చూద్దాం ఏమవుతుందో. పైకి అయితే వెళ్ళాలి మార్కెట్, యాజ్ నేను ఇందాక కూడా చెప్పాను మీకు, పైకి వెళ్తుంది మార్కెట్, కానీ మనుషులను తొక్కుకుంటూ పోతుంది. అదే పెద్ద స్టోరీ. వన్ నాట్ 2కి మనం స్టాప్ లాస్ పెట్టామన్నమాట. ఒకవేళ టచ్ అయిపోతే మనము కొంచెం సేపు గ్యాప్ ఇచ్చి 3 o'clockకి ట్రేడ్ తీసుకుంటాం. ఓకే ఇక్కడ ఎంత అవుతుందో అంత లాస్ యాక్సెప్ట్ చేసి 3 o'clockకి ట్రేడ్ చేద్దాం. అది ఒకవేళ అక్కడ కూడా ఈరోజు వర్కౌట్ కాకపోతే ఈరోజు ఇంకా ట్రేడ్ తీసుకోము. అసలు చాలా పిచ్చి డే ఉంది ఈరోజు. సో ఓకే, బట్ నాకు ఒక థింగ్ ఏం నచ్చుతుందంటే ఈరోజు వీడియో చూసిన వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ వస్తుంది అనమాట. ఇష్టం వచ్చినట్టు పైకి కిందికి పోతుంది. ఒక ఫాలో అప్ లేదు ఇది చూడండి, ఇది మంచిది, కానీ ఇక్కడ కట్ అయినప్పుడు మనం ఇక్కడ తీసేసుకోవాలి. ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, వీడికి మళ్ళీ కట్ చేయాల్సి వస్తుంది. మనం మళ్ళీ కిందికి వచ్చింది, పైకి పోతుంది, కిందికి వచ్చింది. ఓవరాల్ స్లోగా పైకి అవుతుంది, మళ్ళీ కిందికి వస్తుంది. ఇట్లాంటి మార్కెట్ ఇట్లా ట్రేడ్ చేయగలుగుతాం చెప్పండి. సో అదే కొన్ని డేస్ ఇట్లా ఉంటాయి అనమాట పిచ్చిగా. ఆ రోజు కొంచెం క్లెవర్గా మనం స్టాప్ లాస్ పెట్టుకుంటూ జాగ్రత్తగా సేవ్ చేసుకుంటే మన డబ్బులు మిగులుతాయి. లేదంటే బస్కి ఛాన్స్ చాలా ఎక్కువ అనమాట. ఇక్కడ సెల్లర్ ఉన్నాడు నాకు తెలుసు, చెప్పాను కదా, ఇక్కడ ఒక్కసారి అయితే ఆగాల్సి వస్తుంది. కానీ ఒకవేళ అది కొడితే మాత్రం పైకి వెళ్ళిపోతుంది అనమాట మార్కెట్. వెయిట్ చేద్దాం, కొట్టేసింది. ఆ స్టాప్లో సెట్ కావాలి, ఎందుకు కావాలి? అరే నేను స్టాప్ లాస్ పెట్టలే, టార్గెట్ పెట్టాను నేను పిచ్చోన్ లేక. ఓకే
స్టాప్ లాస్ టార్గెట్ తీసేద్దాం, స్టాప్ లాస్ పెడదాం. స్టాప్ లాస్ యాజ్ అ సెట్ వచ్చేసిందా మార్కెట్ ఆడికి. ఓకే 100 కన్నా ఇంకా అయితే మనం తీసుకోలేమన్నమాట. 100 విల్ బి ఆ స్టాప్ లాస్. కరెంట్లీ 1200కి నడుస్తుంది. ఓకే కమాన్, ఇది వెళ్తే రుప్పని పైకి వెళ్ళిపోవాలి, మొత్తం పైకి వెళ్ళిపోవాలి. లేదంటే ఇంకా మెల్లమెల్ల పిచ్చి పిచ్చిగా మనల్ని ఇక్కడ పిచ్చి పీనులను చేసి పైకి వెళ్తుంది. వెయిట్ చేద్దాం ఏం జరుగుతుందో చూద్దాం. కమాన్, ఈఎంఐ దగ్గర అయితే సపోర్ట్ తీసుకున్నది, పైకి వెళ్ళాలి ఇది. కమాన్ పైకి వెళ్ళు. 103 పిచ్చిగా ఉంది. నాకు తెలిసి ఈ స్టాప్ లాస్ కూడా దాకా కూడా వెయిట్ చేయడం వేస్ట్ అనిపిస్తుంది. సంబంధం లేకుండా వెళ్తున్నాయి 2 950. నేను పాజ్ చేస్తా వీడియో, కొత్త ట్రేడ్స్ ఏం తీసుకున్నా ఒకవేళ తీసుకుంటే మీకు చెప్తా. ఓకే హాయ్ ఫ్రెండ్స్, ఆ ట్రేడ్ ఎండ్ చేసిన 1700+ అయింది. ఓకే ఇంకా కొంచెం హోల్డ్ చేసుకుంటే ఇంకా పైకి వెళ్తున్నాయేమో, బట్ నేను ఎండ్ చేశాను ఎందుకంటే గ్రీన్ రాగానే ఎండ్ చేద్దాం అనుకున్నా. ఈరోజు ఆల్మోస్ట్ పిచ్చి ట్రేడ్స్ అయిపోయింది. మనకు వచ్చిన ప్రాఫిట్ మొత్తము ఈ కమిషన్ దీనికి ఇచ్చే కమిషన్కే అయిపోతుంది జీరోదాకి. బట్ ఏదో రకంగా మనం ఈరోజు టార్గెట్ ఫినిష్ చేయాలి కాబట్టి ఇప్పుడు ఈరోజు నేను ఎండ్ చేస్తున్నా. ఎందుకంటే నాకు ఐ డోంట్ థింక్ ఇంకా ఆడితే ఇట్స్ అ గుడ్ వే ఆఫ్ ట్రేడింగ్ అని. సో 1705 ఈరోజు మన టార్గెట్ రీచ్ అయిపోయింది. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఇది ఇంకా వెళ్తుంది పైకి, కానీ నేను ఇక్కడ తీసుకుంటే మన సైకాలజీ డిస్టర్బ్ అవుతుంది అనమాట. సో ఐ వుడ్ నాట్ సజెస్ట్ ఎనీవన్ టు టేక్ ట్రేడింగ్ ఇయర్. ఓకే థ్యాంక్ యూ సో మచ్, టేక్ కేర్, బాయ్ బాయ్.